మన చేతిలో ఉన్న పరిశుద్ధమైన గ్రంథం నుంచి ఒక చిన్న వాక్యము అలా చదువుకొని నేను సాక్ష్య జీవితంలోనికి వెళ్ళిపోతాను. ఇంకా రోమిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్యము ఎవరైనా చదవగలరు? అయితే దేవుడు మన ఎడల తన ప్రేమని వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ప్రార్థన చేసుకుందామండి. మహాదేవ, మహాశక్తిమంతుడా, నశించిపోతున్న వారిని వెతకి రక్షించే ప్రేమామయుడా, మీ ఘనమైన నామమునికి వేలాది వందనములు తండ్రి. ఈ యొక్క సమయములో చెప్తున్న సాక్ష్యము మీ ఘనమైన నామానికి మహిమ వచ్చేలా కృప చూపించండి. గత జీవితము ఏదైతే ఇక్కడ మేము చూపిస్తూ చెప్తున్నామో అటువంటి పరిస్థితుల్లో బందీలైపోయిన నీ ప్రియబిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారితో మీరు సూటిగా మాట్లాడి వారిని మీరు ఎంత ప్రేమిస్తున్నారో వారు గ్రహించుటకు వారి యొక్క మనోనేత్రాలు తెరవండి అయ్యా. మరి యోహాను గారు పడుతున్న ప్రయాస ఏది వృధాగా పోవడానికి వీలేకుండా ఆత్మ తండ్రి ఆత్మకార్యము జరిగించి అయ్యా మీ నామానికి మహిమ తెచ్చుకోండి. వినగలే చెవులు, గ్రహించగలే మనసులు ప్రతి బిడ్డకి దయచేయండి. మీ చేతికున్న గేలానికి దినమున ఒక ఎరగా నన్ను వాడుకోమని మనస్ఫూర్తిగా కోరుతూ నూతనమైన ఆత్మలైన చేపలను మీరు ఆకర్షిస్తారని యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. దేవాతి దేవుడు మరి నా బాల్య జీవితంలోనికి ఒక్కసారి వెళితే నేను విజయవాడ ప్రాంతంలో గుణదల గంగరేదిబ్బుల దగ్గర మాచవరం పోలీస్ స్టేషన్ అని ఒక స్టేషన్ ఉంటుందండి. ఆ ప్రాంతంలో కొండ శివారులో నివసించే కుటుంబం అన్నమాట మాది. యేసు ప్రభువారిని ఎరగని కుటుంబమే. యేసు ప్రభువారంటే అందరిలో ఒక దేవుడేలే అనుకునే తత్వమే మా జీవితంలో. సాయి కుమార్గా పిలువబడుతున్న నేను, దయచేసి పెట్టమాకండి అయ్యా అప్పుడే, ఓకేనా? నేను చెప్పినప్పుడు మీరు స్టార్ట్ చేయండి. సాయి కుమార్గా పిలువబడుతున్న నేను నా తల్లిదండ్రులకి గారాల బిడ్డగా జన్మించి ఎంతగానో నా మీద ఆశలు పెట్టుకున్న నా తల్లిదండ్రుల యొక్క ఆశలన్నీ నా బాల్య దినాల నుంచే అడియాసలు చేస్తూ జీవిస్తున్న జీవితము. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి నా కొరకు రూపాయి కూడబెడుతూ వేలకు వేల ఫీజులు కడుతుంటే కాన్వెంట్ స్కూల్లో నా తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని, వారు చూపించే ప్రేమని ఎరగని వ్యక్తిగా స్నేహితులతో సహవాసం చేస్తూ నా జీవితము చిన్న వయసు నుంచే చాలా చెడు మార్గం వైపు వెళుతూ ఉండేది. దొంగతనాలు చేస్తూ తల్లిదండ్రుల యొక్క డబ్బును కాచేసి ఇష్టానుసారంగా ప్రవర్తించే వ్యక్తుల్లో నేను కూడా ఒకరినే. కాన్వెంట్ స్కూల్లో చాలామంది జ్ఞానులు ఉన్నారు. ఆ జ్ఞానులతో లేదు కానీ నా సహవాసము ఏమండి తల్లిదండ్రులకి అవిధేయత చూపించే వారితో ఉండేది. మరి జ్ఞానులతో సహవాసం చేసేవాడు జ్ఞానం అవుతాడని, మురుకులతో సహవాసం చేసేవాడు చెడిపోతాడని లేఖనాలు ఘోషిస్తున్నాయి కదా. ఇప్పుడు నా జీవితము జ్ఞానం అవుతున్నానా, ఆనాడు బాల్యంలో చెడిపోతున్నాను. చెడిపోతూ లెక్కలేని తనముతో ఆ సమయంలో ఏమండి వయసు పెరుగుతున్న స్థితిలో ఉంటుండగా నా జీవితంలోనికి యేసు ప్రభువారు వచ్చారు. ఎలాగో తెలుసా? రోడ్డు మీద ఆడుకుంటుంటే ఆ బాల్య దినాల్లో సండే స్కూల్కి నన్ను కొందరు క్రైస్తవులు నడిపించారు. సండే స్కూల్కి వెళ్ళిన జీవితమే నాది. సండేలో ఏం కనపడుతుందంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి తిరుగుతున్నారు, మాట్లాడుకుంటున్నారు, చట్టాపట్టాలు వేసుకుంటూ తిరుగుతుంటే ఆహాహా ఇదే కాబోళ్ళు ప్రేమ అనే ఒక ఆశ నాలో రేగడం మొదలవుతుంది.
నేను కూడా ఒకరిని ప్రేమించాను. ఒకరిని ప్రేమించిన తర్వాత నా జీవితంలో జరిగిన సంఘటన ఏంటంటే, ఈ లోక ప్రేమ నాకు ఇచ్చిన బహుమానం ఏంటంటే, నీవు నాకు ఇష్టం లేదు, అక్కర్లేదు అనే స్వరం నాకు వినపడింది. ఈ స్వరం వినడంతోనే ఏవండి నా పూర్తి అలంకరణ మార్చేశాను. ఎలాగో తెలుసా? సినిమాల్లో ప్రేమ విఫలమైపోతే ఎలా ఉంటాడో ఆ వ్యక్తి, జుట్టు పెంచి చేతులు కోసుకుంటూ ఏమండి విచ్చలవిడి జీవితానికి అలవాటు పడుతూ ఉంటాడు కదా. ఆ సినిమాలకి బానిసైపోయిన నా జీవితం కూడా అవి నన్ను ప్రభావితం చేస్తున్నాయనే గ్రహింపు లేకుండా వాటితో సావాసం చేస్తే నేను కూడా మత్తు పదార్థాలు నాకు సమాధానం ఇస్తాయేమో ఈ ప్రేయసి వదిలేసింది కాబట్టి, ఆ ఆలోచనలు పోవాలంటే ఈ యొక్క మత్తు పదార్థాలు నాకు అవకాశం ఇస్తాయేమో అనుకుంటూ బెజవాడ బ్యాడ్ బాయ్ సాయి అని పేరు పెట్టుకున్నాను. అయితే నా పేరు నా తల్లిదండ్రులు పెట్టింది ఏంటంటే బంగారు సాయి కుమార్. ఆ సాయి కుమార్ని నేనేం చేశానంటే బెజవాడ బ్యాడ్ బాయ్ సాయిగా పెట్టాను. మరి బ్యాడ్ బాయ్కి ఉన్న క్వాలిటీస్ అన్నిటినీ మీకు కనపడుతున్న ఫోటోలు అక్కడ ఉంటాయి చూడండి. ఏవండి నేను కూడా జుట్టు పెంచి, నేను కూడా చేతుల్లో బ్లేడ్ తెచ్చుకొని చేతులు కోసుకుంటున్నాను ప్రేయసి దూరం అయిపోయిందని. ఆ ప్రేమ విఫలమైపోయిందని నా బాధ ఎవరు పోగొడతారు అనుకుంటూ ఏవండి మత్తు పదార్థాలతో వ్యసనాలతో సహవాసం చేయడం మొదలవుతుంది. చాలామంది ఈ లోకం నాకు నేర్పింది ఏంటంటే, మత్తు పదార్థాలు మనకి ప్రశాంతతను దయచేస్తాయి. మత్తు పదార్థాలు, సిగరెట్లు, చుట్టా బీడి, సిగరెట్, గంజాయి, డ్రగ్స్, మాదక ద్రవ్యాలు ఏవైతే మందు ఉన్నాయో అవన్నీ నాలో ఉన్న ఆవేదనని తొలగిస్తాయి, టెన్షన్ను తొలగిస్తాయి అనుకుంటూ ఆ మాటలు విన్నాను. కాబట్టి నా జీవితంలో శాంతి సమాధానాలు దొరుకుతాయేమో అనుకుంటూ ఆ వ్యసనాలతో సావాసం చేస్తున్నాను. స్మోకింగ్ ఫోల్డర్లోకి వెళ్తే కనపడతా ఉంటాయి ఇవన్నీ. ఏవండి గంజాయికి మెల్లమెల్లగా బానిసైపోతున్నాను, ఆ మత్తు పదార్థాలకి మెల్లమెల్లగా బానిసైపోతున్నాను. వాటితో సావాసం ఎప్పుడైతే ఏర్పడిందో తల్లి ప్రేమని ఇంకా నేను ఏవండి గ్రహించలేని గుడ్డితనంలోకి వెళ్ళిపోయాను. తండ్రి విలువని గ్రహించలేని గుడ్డితనంలోకి వెళ్ళిపోతూ తన్నామన భేదం మర్చిపోయి ఏవండి ఆడామగా తేడా మర్చిపోయి ఇష్టానుసారమైన పాపము చేయడానికి ఏవండి ప్రభావితం అవుతా వచ్చాను. బెజవాడ బ్యాడ్ బాయ్ సాయి అనుకుంటూ. ఇంకా నా వాలకం ఆ విధంగా ఉంది కదా. ఇక్కడ ఏవండి శరీరం అంతా పచ్చబొట్లు వేసుకొని ఆ సినిమాల్లో కనపడేటట్టు డాంబికంగా జీవించాలి అనే ఒక తలంపులతో విర్రవీగుతున్న జీవితం అది. బ్యాడ్ బాయ్ సాయిగా పిలువబడుతున్నాను, బాగానే ఉంది. బ్యాడ్ బాయ్ సాయిగా జీవిస్తున్నాను. చాలామంది స్నేహితులు ఎక్కువైపోయారు. ఏ ప్రాంతంకి వెళ్ళినా సరే చెయ్యెత్తి సలాం కొడుతుంటే నాలో ఒక బలమైన అహంకారము, గర్వము బాగా ప్రభుత్వం చేయడం మొదలు పెడతా ఉన్నది. అప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, యవ్వన ప్రాయంలో జీవితము ఇది నా ఇష్టం కాబట్టి ఎలాగైనా జీవించవచ్చు, ఇది నా జీవితము అనుకుంటూ జీవిస్తున్నాను నేను. స్నేహితులు ఈ ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రాములు, టిక్టాక్ల్లో బాగా ఎక్కువైపోతా వచ్చారు. నాలో గర్వం పెరుగుతుంది. అయితే ఆ వాలకాన్ని, అలంకరణ చూస్తున్న తల్లికి మాత్రము దుఃఖమే మిగులుతుంది. ఆ ఫోటోలు చూసి ఇక్కడ కొంతమంది నవ్వుకుంటున్నారు, నేను గమనిస్తున్నాను మిమ్మల్ని. మీరే ఆ విధంగా నవ్వుతే ఏమండి కల్లారా చూసిన వాళ్ళు ఇంత ఏ విధంగా నవ్వుతారు? ఆ నవ్వుని మా అమ్మ యాక్సెప్ట్ చేస్తారా? మా అమ్మ ఎలా ఫీల్ అవుతుందంటే, నా కడుపులో ఏంటి ఇలాంటోడు పుట్టాడు, వీడిని మేము ఏ విధంగా పెంచాము, ఎంత గారాభంగా చూసుకున్నాము, అయ్యో అనుకుంటూ బాధపడుతుంది. వాస్తవానికి ఏవండి నా జీవితము మెల్లమెల్లగా పాడవడానికి కారణము నా తల్లి నా జీవితంలో మొదట్లో విత్తిన గారాభం అనే విత్తనం వల్ల. క్రమశిక్షణ అనే విత్తనం విత్తుంటే లెక్క వేరే రకంగా ఉండేదేమో కానీ గారాభం అనే విత్తనము విత్తారు. మరి నా తల్లిగారు నేను యవ్వనప్రాయంకి వచ్చేసరికి ఆ విత్తనానికి పంట కోస్తున్నారన్నమాట. ఏడుపు అనే పంట కోస్తున్నారు, దుఃఖం అనే పంట కోస్తున్నారు, తన కుమారుడు గురించి ఆలోచించి అనారోగ్యం అనే పంట కోస్తున్నారు. బాధతో ఇలా అంటుంది మా అమ్మ, అయ్యా నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నామయ్యా, దయచేసి ఆ జీవితాన్ని విడిచిపెట్టు, వీపు చూపించు, మార్పు చెందయ్యా అనుకుంటూ బ్రతుమాలుతున్నారు. నేనేమో తల్లి యొక్క విలువ ఎరగనివ్వండి కాబట్టి ఆనాడు
తల్లి ప్రేమను గ్రహించలేదు కాబట్టి పాచి పనులు చేసుకుంటూ వేలకు వేలు ఫీజులు కట్టిందే ఆ తల్లి యొక్క కష్టాన్ని మరచి వాళ్ళ చెమటని మరచి తండ్రిని కొట్టే మూర్ఖుడిగా, తల్లిని ద్వేషించే మూర్ఖుడిగా మారిపోతా ఉన్నాను. అటువంటి స్వభావంతో రాజకీయ నాయకులతో సావాసం చేస్తూ, బైక్ రైడింగ్లు చేస్తూ, ఇష్టానుసారంగా ర్యాలీలు అనుకుంటూ, జనాలను పోగేసుకుంటూ డాంబికంగా జీవిస్తున్నాను. కానీ తల్లిదండ్రులకి నెమ్మది, సమాధానం అనేది లేదు. ప్రియ దేవుని జనాంగమా, అటువంటి కొడుకును చూస్తున్న కన్న తల్లిదండ్రులు దుఃఖముతో బాధపడుతా పక్కింటోళ్ళు వచ్చి, మీ అబ్బాయి వాలకం ఏంటి, చిరిగిపోయిన కన్నాలు ప్యాంట్లు బట్టలు వేసుకుంటాడు, ఇక్కడ స్టడ్లు పెట్టుకుంటాడు, ఇక్కడ మొదలు పెడితే ఒళ్ళంతా పచ్చబొట్లే, అదేం జీవితం, ఇదేనా మీ పెంపకం అని తిడుతుంటే కృంగిపోతున్నారు కన్న తల్లిదండ్రులు. మరి యేసు ప్రభు వారిని ఎరగని జీవితం కాబట్టి మా తల్లిదండ్రులు భక్తి చేసేవారు. మా అమ్మగారు ముత్తైదు మంచిగా పూజలు చేస్తా, ఆమె భక్తి ఆమె చేస్తూ ఉండేది. ఒకవేళ వీడికి దీక్షమాల వేపిస్తే మారతాడేమో అనుకుంటూ దీక్షమాల కూడా వేపించారు. నేను ఎవరిని, ఏ ఒక్కరిని కూడా దేవుళ్ళు అనబడే వారిని విమర్శించడానికైతే కాదు ఈ మాటలు. సాక్ష్యములో ప్రతిదీ నేను పంచుకోవాలి కాబట్టి ఈ సమయంలో మీ ముందు నేను ప్రతిదీ ఒప్పుకుంటున్నాను. దీక్షమాల వేపించారు, కానీ ఆ 40 రోజులే దీక్ష. 41వ రోజు ఎప్పుడైతే ఆ మాల నేను తీసివేస్తానో మళ్ళీ బారు షాపు వైపు, మళ్ళీ వ్యసనాల వైపు వెంపర్లాడుతున్న జీవితం. నా శరీరం మీద గమనిస్తే ఏమండి, ఒక అఘోరా తపస్సు చేసే పచ్చబొట్లు కూడా నా పొట్ట భాగం మీద, నా మెడ భాగం మీద కనపడతా ఉంటాయి. ఒక అఘోరాలాగా నేను ప్రవర్తిస్తూ నోరు తెరిస్తే శివనామస్మరణ తెరిచే నేను ఏమండి, ఎవరి మాట లెక్క చేయకుండా నేను చేసే భక్తి అనుకుంటూ అలా జీవించుతా ఉండేవాడిని. అయితే ఒకరోజు ఏమైందంటే, ఆ వ్యసనాలతో ఎప్పుడైతే నేను సావాసం చేశానో ఆ వ్యసనాలు ఏవండి, దానికి వెనకమాల ఉన్న పాపము నన్ను పట్టుకున్నది. ఎలాగో తెలుసా, మరి నా జీవితంలో మత్తు పదార్థాలనే విత్తనాలు బాగా విత్తాను కాబట్టి నేను కోసిన పంట ఏంటంటే అనారోగ్యం అనే పంట కోస్తూ శరీరము బలహీన పడిపోతూ, ఈ ఊపిరితిత్తులు నల్లగా మారిపోతూ, ఈ పేగులు ఇన్ఫెక్షన్ అయిపోతూ, కిడ్నీలో స్టోన్స్ పడిపోతూ, ఏమండి అరుగుదల పేగు పాడైపోయి, మలబద్ధకం ఎక్కువైపోయి, శరీరం అంతా గ్యాస్తో నింపబడిపోతూ, వాష్రూమ్కి వెళ్తుంటే మోషన్లో బ్లడ్ వస్తూ, నోట్లోంచి బ్లడ్ కక్కుతూ ఒక సన్న వ్యక్తిగా మారిపోయి, శరీరం అంతా బక్క చిక్కపడిపోయి, ఆ విధంగా నా శరీరం మారిపోతూ హాస్పిటల్ వెంపర్లాడుతున్నాను. నేను చుట్టూరు డాక్టర్ల చుట్టూరు వెంపర్లాడుతున్న జీవితం అయిపోయింది. యవ్వన ప్రాయంలో ఉన్న బలాన్ని ఏమండి, ఆ బలాన్ని అంతటిని పోగొట్టుకొని ట్యాబ్లెట్లతో నేను ఏమండి బ్రతకడం మొదలవుతుంది నా జీవితం. ఎలా మారిపోయిందంటే పరిస్థితి ఏమండి, మత్తు లేకపోతే నా శరీరము నాకు సహకరించట్లేదన్నమాట. ఆ విధంగా వాటికి నేను బానిసైపోతూ ఉన్నాను. అయితే నేను అనుకునేవాడిని, నా స్నేహితులు 1000 మంది స్నేహితులు నాకు ఉన్నారు, ఎక్కడికి వెళ్ళినా స్థలం కొట్టించుకునే రేంజ్ ఉంది, మనకి ఏదైనా అయితే చాలామంది వస్తారు అనుకుంటూ ఆ ఊహల్లో బ్రతుకుతున్నాను నేను. ఆ యవ్వన ప్రాయంలో డబ్బు కొరకు దొంగతనాలు చేస్తూ, దారిదోపిడీలు చేస్తూ, ఏమండి మర్డర్ చేసే స్నేహితులతో సావాసము, గంజా వ్యాపారం చేసే వాళ్ళతో సావాసము, బ్లేడ్లు బ్యాచ్తో సావాసము, దొంగలతో ఈ రకమైన సావాసం చేస్తూ వారి వల్ల నేను కూడా ప్రవర్తిస్తూ వచ్చే రూపాయిని పట్టుకొని అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఏమండి నా అవసరతలు తీరిపోతాయి అనుకుంటే ఉండేవాడిని. డబ్బు అయితే ఉన్నది, లగ్జరీ లైఫ్ కనపడుతుంది, ఎక్కడికెళ్ళినా స్థలం కొట్టించుకునే పేరైతే ఉంది, కానీ నా హృదయంలో ఏమండి ఖాళీ అంతా. ఎందుకో తెలుసా, నెమ్మది లేదు, సమాధానం లేదు. రాత్రి అయితే నిద్ర వచ్చేది కాదు. ఏమండి మత్తు పదార్థాలతో సావాసం చేస్తూ అవి నాకు నిద్ర పుట్టిస్తాయేమనుకుంటున్నాను, కానీ నిద్ర కరవైపోతా వచ్చింది, అనారోగ్యకు పాలైపోతూ ఉన్నాను. అలా ఉంటున్న సమయంలో ఈ నాశనం అయిపోతున్న వ్యక్తి దగ్గరికి మళ్ళీ యేసు ప్రభు వారు ఏ విధంగా వచ్చారంటే, ఒక క్రైస్తవుని ప్రేరేపించి దేవుడు ఆ సమయంలో వచ్చారు. ఆ నశించిపోతున్న నా జీవితాన్ని దగ్గరికి వెతుక్కుంటూ యేసు నామాన్ని మోసుకుంటూ ఒక క్రైస్తవుడు వచ్చాడు. అతని పేరు సూర్యనారాయణ అని పిలువబడే నా స్నేహితుడు. ఆ సూర్యనారాయణ అనే వ్యక్తి ఒకప్పుడు నాతో పాటు తిరిగిన వ్యక్తి, నాతో పాటు తాగిన వ్యక్తి, నాతో పాటు ఇతరులను ఇబ్బంది పెట్టే వ్యక్తి. ఆ వ్యక్తి మార్పు నాకు కళ్ళారా కనపడుతున్నది. ఆ వ్యక్తి మార్పు నాకు ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. ప్రాంత ప్రజలందరూ అంటున్నారు, ఏమనో తెలుసా బంధుప్రియులు,
నీతో పాటు తిరిగాడు చూసావా ఆ వ్యక్తి, నీతో పాటు తాగాడు చూసావా, నీతో పాటు ఈ లోకం అనే పాపంలో ఇద్దరు జుర్రుకుంటా ఉన్నారే. ఆ వ్యక్తి జీవితము మార్పు చెందింది, ఆ వ్యక్తి జీవితము బాగుపడింది, ఆ వ్యక్తి జీవితాన్ని బాగు చేసిన ఆ యేసు క్రీస్తు నీ జీవితాన్ని కూడా బాగు చేసే సమర్థుడై ఉన్నాడు. వానితో పాటు దేవుని మందిరానికి పో అనుకుంటూ ఏమండి బంధుప్రియులు అంటున్నారు నాతో. చెప్పిన వెంటనే ఆలకించే రకమా అంటే కాదు. ఎందుకంటే బాగా గారాబంతో పెరిగాను కాబట్టి చిన్నప్పటి నుంచి నాలో ఏలుబడి చేసే ఒక ప్రవర్తన ఏంటంటే ఎవరు మంచి చెప్పినా తొందరగా తీసుకునే అలవాటు నాకు లేదు. విని విడిచిపెట్టే స్వభావమే ఎక్కువ ఏలుబడి చేస్తూ ఉండేది. అయితే ఆ రోజు ఆ స్నేహితుడు వచ్చి ఇలా మాట్లాడుతున్నాడు. ఎవరు? క్రైస్తవుడు. అయ్యా, మార్పు చెందిన ఆ స్నేహితుడు నాతో అంటున్నాడు, అయ్యా, యవ్వన ప్రాయంలో మనం అనుకున్నాము మత్తులో ఆనందమేమో, గంజాయిలో ఆనందమేమో, సిగరెట్లో ఆనందమేమో, ఒక 10 మంది కుర్రోళ్ళు మన చుట్టూరు ఉంటే ఆనందమేమో, లేకపోతే మనకంటూ ఫేస్బుక్లో లైకులు కామెంట్లు వచ్చేస్తే అక్కడ ఆనందమేమో అనుకున్నాం, స్టైల్గా జీవిస్తే డాంబికంగా ప్రవర్తిస్తే ఆనందం అనుకున్నాం. కానీ అవన్నీ ఆనందం కాదు సాయి. ఒక మనిషికి నిజమైన ఆనందము దేవుడిచ్చేది ఎక్కడో తెలుసా? ఆయన సన్నిధిలోనే సంపూర్ణమైన సంతోషము దాగి ఉన్నది. అది నేను రుచి చూచాను. నువ్వు కూడా రుచి చూస్తావా? నాతో పాటు దేవుని మందిరానికి రాయ్యా అనుకుంటూ తన యొక్క అనుభవం నాకు చెప్తుంటే నేను తునిక్రీస్తూ, పోరా పో, హల్లెలూయా బ్యాచ్గా, మా దేవుడేంటి, మేముడేంటి, మా భక్తి ఏంటి, మా విధానం ఏంటి, తెల్లోళ్ళ దేవుడి గురించి ప్రకటిస్తున్నావేంట్రా అనుకుంటూ ఈ విధంగా ఎక్కిరించే తత్వం ఉండేది. ఏమండి, ఒకరోజు నా స్నేహితుడు అంటున్నాడు, మార్పు చెందిన క్రైస్తవుడు, దేవుని యొక్క ప్రేమను రుచి చూసిన వ్యక్తి అంటున్నాడు, అయ్యా, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. నువ్వు డాక్టర్ల చుట్టూరు తిరుగుతున్నావు, కానీ పరమ వైద్యుడు ఒకడు ఉన్నాడు, ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయన యొద్దకు వస్తావా? ఆయన సమస్తాన్ని బాగు చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. మనలాంటి జీవితాల్ని పాప బంధకాల్లో ఎవరైతే ఉన్నారో వారి యొక్క జీవితాల్ని విమోచించడానికి యేసు ప్రభు వారు వచ్చారు. ఆయన నీకు అవకాశం ఇస్తున్నాడయ్యా. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటావా? ఈ అవకాశం లేక ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోతున్నారు. నీ దీపం ఇంకా వెలుగుతుంది, అది ఆరిపోలేదు. ఆరిపోక మునిపే రక్షకుణ్ణి ఎరుగుతావా? దేవుని మధ్యకు వస్తావా అంటుంటే ఒకరోజు స్వార్థముతో ఆరోగ్యము ఎక్కడైతే ఇన్ని అవకాశాలు, ఇన్ని యొక్క తిరుగులు తిరిగాం కదా, ఒకసారి దేవుని మందిరానికి వెళ్దాం అనుకుంటూ వచ్చి దేవుని మందిరంలో కూర్చుంటుంటే అక్కడ దైవజనులు కూడా ఎంతో ప్రయాసతో మాట్లాడుతూ, అయ్యా, మీకోసం మేము కన్నీరు కరుస్తున్నాం. దైవజనులు ప్రార్థన చేస్తుంటే నా వాళ్ళకం అక్కడ చూసారా మీరు ఎలా ఉన్నాను? జుట్టు ఎర్రబోసుకొని. వాస్తవానికి యవనస్తులకు తెలియదు, ఆ సినిమాల్లో ప్రేమ విఫలమైపోతే జుట్టు పెంచడం అది స్టైల్ అనుకుంటారు. వాళ్ళు విగ్గులు పెట్టుకుంటారు, బుర్రలేని మనమేమో నిజంగానే పెంచేస్తాం. వాళ్ళక్కడ ఏమండి టాటూ లేపించుకుంటారు, అది టెంపరీ. కానీ మనం మాత్రం నిజంగానే ఏం చేస్తూ ఉంటామంటే ఒళ్ళంతా దుద్దేసుకుంటూ ఉంటాం. అటువంటి ఆకారాన్ని చూస్తున్న దైవజనులు చిచ్చి చిచ్చి పో అని అనలేదు, కానీ బాబు, నీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం, మీకోసం మేము కన్నీరు కరుస్తున్నాం, దయచేసి దేవుని వద్ద తిరగండి, దేవుని తట్టు తిరగండి. ఆయన ఏం చేస్తాడు? మీ తట్టు తిరుగుతాడు. నీ స్నేహితుడి జీవితం మార్చిన దేవుడు నీకు కూడా దేవుడై ఉన్నాడు. దయచేసి ప్రార్థన చేసుకో, నీ స్వరము దేవునికి వినిపించాయా అంటుంటే దైవజనుల విలువ అప్పుడు నాకు అర్థమయ్యేది కాదండి. ఎందుకంటే దైవజనులు అంటే చులకనగా చూసే వ్యక్తిని, దైవజనులు అంటే ఒక రకమైన నెగిటివ్ ఆలోచనలతో ఉండే వ్యక్తిని, దైవజనులు అంటే ఏవండి వారు చేసే ప్రార్థన కార్చే కన్నీరు గ్రహించని వ్యక్తిని నేను. దైవజనులు ఆదివారం పూట ఆరాధన ఏవండి ఒక 9ంటికి 10ంటికి మొదలు పెడితే నేను 11:30, 11ంటికి వెళ్ళే వ్యక్తిని. దైవజనులు ఏర్పాట్లు చేసేది వారి కుటుంబం కోసం అమ్మా, సరదాగా మాట్లాడుకుందాం. ఈ ఏర్పాటు, ఈ కూడికలు వారి కుటుంబం కోసమా? ఆయన కోసమా? ఎవరి కోసం? ఈ ప్రాంతము కోసం. ఎవరి కోసం? మనందరి కోసం. అంతలా ప్రయాసపడే దైవజనులకి నేను ఇచ్చే బహుమానం ఏంటో తెలుసా? సమయానికి ఒక క్రమపద్ధతంగా వెళ్ళేవాడిని కాదు నేను. దేవుడు మాటలు వినపడుతుంటే వారు ఎంతో ప్రయాసపడి మాట్లాడుతుంటే నేనేమో ఫోన్లు నొక్కుంటూ
చాటింగ్లు చేసుకుంటూ ఫోన్ స్క్రోల్ చేసుకుంటూ ఉండే బ్రతుకు. వాక్యం వినయ్యా, వింటూ వల్ల నువ్వు రక్షింపబడతావు అని వారంటుంటే నేనేమో ఆ మాటలు నాకెందుకులే, నా స్నేహితుల మాటలే ఎక్కువ అనుకుంటూ వాక్యం వినపడుతున్న ఆ యొక్క సన్నిధిని విడిచిపెట్టి బయటికి పోయిన వ్యక్తిని. ఆ రోజు నాకు బలమైన యాక్సిడెంట్ జరిగింది కారులో. మత్తు బాబులతో తిరుగుతున్న సమయం అది. జీవ మార్గాన్ని విడిచిపెట్టి మరణ ఛాయల వైపు పరిగెడుతున్న సమయం అది. ఆ సమయంలో ఆ కారు బోల్తా పడిపోయి ఏజెన్సీ ప్రాంతంలో పడితే చీకటిలో చచ్చిపోయామో అనుకున్నాం, కానీ ఏ ఒక్కరికి ఏం కాక చాలా క్షేమంగా ఉన్న జీవితం అది. ఏం కాల బతికి బయటపడితే అప్పుడు నాలో వస్తున్న గర్వపు మాటలు ఏంటంటే, ఇది నా సుడి, నేను బ్రతికానంటే అంటున్నాను. నేను బ్రతికానంటే ఇది నా అదృష్టం అంటున్నాను. నేను బ్రతికానంటే ఇది నా జ్ఞానము, నా బలము, నా శక్తి అంటున్నాను. కానీ దేవుని యొక్క కృపని మరచాను. అయితే క్రైస్తవుడు మరచడు కదండి. మార్పు చెందిన స్నేహితుడు అంటున్నాడు, అంతలా యాక్సిడెంట్ అయ్యి ఆ కారు ఆ విధంగా అయితే నువ్వు ఇంకా బతుకున్నావంటే, అయ్యా దేవుని కృప అయ్యే అవకాశం ఇస్తున్నాడు దేవుడు నీకు. మనం దేవుని చేతిలో బాణములుగా ఉండాలి, కానీ బలహీనులుగా అయిపోతున్నావు సాయి. నువ్వు దయచేసి ఆయన తట్టు తిరుగు. ఇందాక ఆరాధన చేసేటప్పుడు ఆఖరిలో ఒక మాట నాకు వినపడింది. ఏమన్నా తెలుసా? అపవాది క్రియల్ని లయపరచడానికే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. నిజమే. నా పరిస్థితి ఎలా ఉందంటే అండి, మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనపడతా ఉంటాడనమాట. ఆ వ్యక్తి ఎంతసేపు సమాజానికి దూరంగా సమాధుల మధ్యలోనే సంచారం చేసే వ్యక్తి. ఆ వ్యక్తి ఎల్లప్పుడూ కొండల మధ్యలోనే సంచారం చేసే వ్యక్తి. ఆ వ్యక్తి ఎప్పుడు తన శరీరాన్ని అపవిత్రపరచుకుంటూ వ్యభిచార గృహాల వైపు తిరుగుతూ ఆ వ్యక్తి యొక్క వ్యసనాలతో తన శరీరాన్ని అపవిత్రపరచుకుంటూ తిరుగుతున్న వ్యక్తి. ఆ వ్యక్తి ఎల్లప్పుడూ కాళ్ళకి చేతులకి సంకెళ్ళేసిన తుత్తిరీలకి తెంపేసుకునే వ్యక్తి. ఆ వ్యక్తి ఎన్ని మార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా సరే, ఎన్ని తన్నులు తిన్నా సరే, కళ్ళల్లో మిర్చి రసాలు పిండుతున్నా సరే వాళ్ళ పనిష్మెంట్ యాక్సెప్ట్ చేస్తున్నాం, కానీ హృదయాలు మార్చుకోకుండా తిరుగుతున్న వ్యక్తి. అటువంటి జీవితము సేమ్ యాస్టీస్గా నాది అలాగే ఉన్నది. కాళ్ళకి చేతులకి సంఖ్యలేసిన అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎన్ని మార్లు వాళ్ళతో తన్నులు తింటున్నా సరే మాకు సిగ్గు రావట్లేదు. పైగా నా తల్లిదండ్రుల యొక్క పరువు ఉన్నది కూడా పోతా ఉన్నది. అమ్మా సాయి, అమ్మా లక్ష్మి, మీ సాయి గారిని ఏం చేస్తారంటే ఇంత కొంచెం విషయం ఎత్తాం పెట్టి చంపేయండి, వాడిని మేము భరించలేకపోతాం. వాడి బట్టి అనేక మంది యవనస్తులు పాడైపోతున్నారు, వాడిని బట్టి మాకు నిద్రలు ఉండట్లేదు, చిచ్చి అనుకుంటూ అంటుంటే ఇంకా కృంగిపోతూ తల్లిదండ్రులు ఏం చేయాలో అర్థం కావట్లా. ఏదో విధంగా మా అబ్బాయి బాగుపడాలని ఒక ఆశతో ఉన్నారు, కానీ నేను మాత్రం ఇంకా నా ప్రవర్తనతో వారిని గాయపరుస్తూ ఉన్నాను. దేవాతి దేవుడు అనే ప్రేమతో మాట్లాడుతున్నారు దైవజనుల ద్వారా. ఆ మాటలు నాకు అయిష్టంగా ఉన్నాయి. గద్దిస్తున్నారు, ప్రేమతో గద్దిస్తున్నారు. ప్రేమ ఎక్కువ ఉన్నవారు గద్దిస్తారు కదా. ఆ గద్దింపు మాటలు ఏంటి నా గురించి మాట్లాడుతున్నట్టుంది అని ఒక ఇసుగుదాల్లోకి నేను వెళ్తున్నాను. దేవుని సన్నిధికి క్రమం ఉండేది కాదు. అయితే వచ్చిన నేను ఎప్పుడెప్పుడు అయిపోద్దా అని ఎక్కువ టైమే చూస్తూ ఉండేవాడినండి. ఏం చూస్తూ ఉండేవాడినమ్మా? సీరియల్ చూస్తున్నప్పుడు, టీవీలు చూస్తున్నప్పుడు టైం చూసేవాడిని కాదు. ఎందుకంటే సీరియల్ నేను కూడా మా అమ్మతో పాటు కూర్చొని చూస్తూ ఉండేవాడిని, అందుకే చెప్తున్నా. సినిమాలు చూస్తూ ఉండేవాడిని, అప్పుడు టైం చూసేవాడిని కాదు. తమ్ముడు ఫోన్ స్క్రోల్ చేస్తూ ఉండేవాడిని, అప్పుడు టైం చూసేవాడిని కాదు. స్నేహితులతో ముసలమ్మ ముచ్చట్ల దగ్గర తెగ మాట్లాడుతూ ఉండేవాడిని, అప్పుడు టైం చూసేవాడిని కాదు. నా జీవితంలో ఎప్పుడు ఎక్కువ ఎక్కడ టైం చూసేవాడిని అంటే దేవుని మందిరములోనే, దేవుని సన్నిధిలోనే. ఎప్పుడు పోదామా అనే ఒక ఆలోచనతో ఉన్నాను తప్ప దేవుని సన్నిధిలో దిగుతున్న పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవట్లేదు, దేవుని సన్నిధిని అనుభవించట్లేదు. దేవుణ్ణి హృదయం అనే తలుపు బయటే విడిచిపెడుతున్నాను. అక్కడే నిలబడి దేవుడు ఆయన వాక్యం ద్వారా, స్వరం ద్వారా, దేవుని దైవజనుల ద్వారా మాట్లాడుతున్నా సరే గ్రహించని వ్యక్తిగా జీవిస్తూ ఒక అడుగేమో ఎక్కడేస్తున్నానమ్మా దేవుడు అంటున్నాను, మరొక అడుగేమో లోకం అంటున్నాను. ఒక అడుగేమో యేసయ్య అంటున్నాను, అదే నోడుతో ఇంకో అడుగేమో ఎక్కడ అంటున్నానంటే గంజే అంటున్నాను. ఒక అడుగుతో యేసయ్య అంటున్నాను, ఇదే నోటిని మళ్ళీ బూతులతో నింపుకుంటున్నాను. ఒక అడుగు యేసయ్య అంటున్నాను, మళ్ళీ అదే నోటితో ఏం చేస్తున్నా అంటే అబద్ధాలతో నింపుకుంటున్నాను. నేను భక్తి అనుకునే భ్రమలో జీవిస్తున్నాను. వాస్తవానికి అది భక్తి కాదు.
నువ్వు చేస్తుంది భక్తి కాదురా నాయనా, నువ్వు చేస్తుంది భక్తి కాదు. నీ రెండు పడవలో నీ యొక్క రెండు కాళ్ళు తీసి యేసుప్రభువారి నావలో పెట్టు. నీ హృదయంలో దేవునికి స్థానం ఇవ్వు, మొదటి స్థానం ఇవ్వు. నువ్వేమో చివరి స్థానం ఇస్తున్నావు అని దైవజనుల ద్వారా ఎన్ని మాటలు దేవుడు మాట్లాడుతున్నా ఇవన్నీ మనకు కాదులే అనుకుంటూ దులిపేసుకునే స్వభావం. అయితే నేను అనుకుంటున్నాను, నా జీవితం బాగానే తాగుతుందిలే, కొనసాగుతుందిలే అనుకున్నాను, కానీ నా హృదయంలో ప్రియ దేవుడి జనగమా సమాధానం అనేది కరువైపోయింది, నిద్ర అనేది కరువైపోయింది. అయితే దేవుడు ఆయన ప్రేమతో ఏ విధంగా కనికరించాడంటే, మన కోసం ఎక్కువ ప్రార్థన చేసేది ఎవరు? దైవజనులు మొర ఆలకించిన ఆ దేవాతి దేవుడు నా జీవితంలో స్వస్థత అనుగ్రహించారు. నా శరీరానికి బలం వచ్చింది, నూతనమైన బలం వచ్చింది. నూతనమైన బలం వచ్చిన తర్వాత ఈ శరీరాన్ని దైవజనులకు నేను కనపరచలేదు. ఆ శరీరము స్వస్థత పొందుకున్న ఆ బలాన్ని పట్టుకున్న నేను విజయవాడ ప్రాంతానికి వచ్చేసాను. అయితే ఒక భక్తి మొదలుపెట్టాను. ఏంటంటే, ఎలాగో అక్కడ చర్చికి వెళ్ళాం కాబట్టి ఇక్కడేం వెళ్ళక్కర్లేదులే, ఎవడెళ్తాడు చర్చికి పద్దాకల ప్రార్థనలు ఎవడెళ్తాడు? స్నానం చేసి వచ్చాక ప్రార్థన చేసుకుంటే 2 నిమిషాలు ఈ భక్తి సరిపోతుందిలే మనకి అనుకుంటున్నాను. నేను భక్తులు ఉన్న శక్తిని గ్రహించే వ్యక్తిగా లేదు, వ్యక్తిగతంగా దేవునితో ఒక అనుభవం లేదండి. ఒక సావాసం, నిజమైన మొర నా నోటిలో లేదు. ఆ సమయంలో దేవుని అడ్డు పెట్టుకుని తప్పుడు పనులు చేస్తున్నాను. నేను స్నానం చేస్తూ 2 నిమిషాలు ఆచరణమైన ప్రార్థన చేస్తూ దేవుడిచ్చిన బలాన్ని మళ్ళీ ఈ లోకం అనే పాపానికి, వ్యసనాలకి, ఏవైతే నా జీవితాన్ని, నా శరీరాన్ని పాడు చేసాయో మళ్ళీ వాటికే నేను దాసుడిగా మారిపోతున్నాను. మళ్ళీ ఆ పాపముకే దాసుడిగా మారిపోతున్నాను. అది నాకు జీవితం హాయి అనిపిస్తుంది మళ్ళా, కానీ నేను నాశనకరమైన మార్గానికి వెళ్తున్నానే ఒక గ్రహింపు లేదు. దేవుని యొక్క సన్నిధిలో వెళ్ళి దేవుడి మాటలు వినాలని అనే ఒక ఆలోచన లేదు. ఒకరోజు ఏం జరిగిందంటే, మళ్ళీ కూడా ఒక స్నేహితుడు, ఒక తమ్ముడు, ఆయన క్రైస్తవుడు వచ్చాడు. తను కూడా నాతో పాటు గతంలో జీవించిన వ్యక్తే. ఆ జీవితం కూడా మార్పు చెందింది, బాగుపడింది, చక్కగా బాగున్నాడు. అతను అంటాడు, నువ్వు చేసే భక్తి కాదురా నాయన, ఆ 2 పడవల మీద కాదు, కానీ వచ్చి మాతో పాటు సావాసంలో భక్తిలో చక్కగా మాతో పాటు ఉండు. మేమేం చేస్తామంటే ప్రార్థనలు ఏమవుతావు, ఎప్పుడు మండుతూ ఉంటాం, నువ్వు కూడా ఏమవుతావు, మండుతావు, సావాసం మార్చాయి అంటే. అబ్బే, సావాసము నాది ఎలా ఉండేదంటే, బాగుపడిన వ్యక్తులతో కాదు, ఇంకా చీకట్లో పాడైపోతున్న వ్యక్తులతోనే సావాసం ఉండేది. మత్తు పదార్థాలు విడిచిపెట్టాలని ఆలోచన ఉన్నా ఆ మత్తు బాబులతోనే తిరుగుతుంటే ఆలోచన, ఆ యొక్క మార్పు వచ్చిద్దా? లేదే. వాళ్ళు తాగుతూ ఉండేవారు. నాకు కూడా అరే మూతులు ఆగుతుంది, రేపు నుంచి మానేత్తాలి అనుకుంటూ వాయిదాలు వేసుకుంటూ మళ్ళీ వాడితోనే సావాసం చేస్తూ ఉండేవాడిని. ఈ క్రమంలో కరోనా వచ్చిందండి ప్రపంచం మీదకి. అందరూ ప్రాణాలు ఎక్కడ పెట్టుకున్నారు? అరిచేతుల్లో పెట్టుకొని బిక్కుబిక్కుమనుకుంటూ బ్రతుకుతున్నారు. డబ్బున్నా సరే చాలామంది యొక్క ప్రాణాలు పోతున్నాయి. డబ్బు వాడిని కాపాడలేకపోతుంది. నేను అనుకుంటున్నాను, డబ్బే మనిషిని కాపాడిద్ది అనుకుంటున్నాను. గంజి అమ్ముతున్న డబ్బులు, దౌర్జన్యంగా సంపాదించిన డబ్బులు, పాపపు సొమ్ము నా దగ్గర ఉన్నది. అప్పుడు అనుకునేవాడిని ఎప్పుడు ఏమన్నా తెలుసా, ఈ యొక్క డబ్బు ఉంటే మనకి కావాల్సింది వచ్చిద్ది అనుకునేవాడిని. కానీ ఆ డబ్బు ఉన్నది, కానీ రాత్రి అయితే ఆ నిద్ర ఎంతలా కరువు అయిపోయేదో నాకు నిద్ర పట్టేది కాదు. డబ్బు అయితే ఉన్నది, కానీ నా జీవితంలో మత్తు పదార్థాలు కొనగలుగుతున్నాను, కానీ నా శరీరాన్ని పాడు చేసుకుంటున్నాను, కానీ ఆరోగ్యాన్ని కొనలేని పరిస్థితుల్లో జీవిస్తున్నాను. నేను డబ్బు ఉన్నది, కానీ నాకు ప్రశాంతత వచ్చింది అనుకున్నాను, కానీ ఆ మత్తు పదార్థాలతో సావాసం చేస్తూ ఇంకా 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 శరీరాన్ని ఇంకా మాలిన్యం చేసుకునే వ్యక్తిగా ఉంటున్నాను. డబ్బు ఉంది, కానీ ఏం లేదండి, నా జీవితంలో ప్రశాంతత లేదు. ఇంకా జీవితం పాడు చేసుకుంటున్నాను. ఇటువంటి కార్యక్రమంలో మరొక ప్రేమ ఎదురైంది నాకు. ఏ ప్రేమ తెలిసే యమనస్తుడా? ఈ ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఎదురైంది ప్రేమ. ఆ ప్రేమలో ఆ ప్రొఫైల్లో మనకి బాగానే ప్రొఫైల్ కనపడుతుంది, కానీ వెనకమాల ప్రొఫైల్ వేరు వారిది. ఆమె పెళ్ళైపోయిన స్త్రీ. ఈసారి పెళ్ళైపోయిన స్త్రీని ప్రేమించే వ్యక్తిగా నేను బ్రతుకుతున్నాను. నేను చేసేది కరెక్టే అనుకుంటున్నాను, కానీ లేఖనాలు ఘర్షిస్తున్నాయి కదా ఈ విధంగా. అయ్యా, నువ్వు పరేవాని భార్యని కోరుకుంటున్నావు చూసావా, ఆ మార్గం నేను నాశనానికి దారితీస్తుందయ్యా అనే హెచ్చరికలు నేను మరిచాను. ఆ నాశనకరమైన మార్గం వైపు వెళుతూ దేవుడిచ్చిన ఆ యొక్క బలాన్ని మళ్ళీ పోగొట్టుకుంటూ నేను ఏదో ఆనందం పడుతున్నాను అనుకున్నాను, కానీ
ఆఖరికి నా జీవితం ఎలా మారిపోయిందంటే, ఏమండి, బైబిల్ పట్టుకొని ఏజెన్సీ ప్రాంతానికి బయలుదేరి దేవుణ్ణి అడ్డు పెట్టుకొని అక్రమైన పనులకు వైపు వెళుతూ గంజే కొనుక్కోవడానికి బయలుదేరాను. నేను ఎవరిని పట్టుకున్నానో తెలుసా? పరిశుద్ధమైన గ్రంథాన్ని చేత పట్టుకొని దేవుడు నాకు సహాయకుడు అంటున్నాను. అప్పుడు సహాయం చేస్తాడమ్మా నాకు. ఆ సమయంలో నేను అంటున్నాను, నాకు డబ్బు వచ్చేస్తే ఏదో విధంగా ఎంతో కొంత కానుకిచ్చేసి దేవుడు నేను హ్యాపీ చేయాలంటున్నాను. నిజమైన కానుక, దేవుడు కోరుకునే కానుక ఏంటో తెలుసా? హృదయార్పణ నేను ఇవ్వట్లేదు. ఈ హృదయంలో దేవునికి స్థానం ఇవ్వట్లేదు, నన్ను పాడు చేసే వాటికే స్థానం ఇస్తున్నాను. దేవుడు అనేక మార్లు అనేక మందితో హెచ్చరిస్తున్నా సరే మాకు తెలిసి అనుకుంటూ విడిచిపెట్టే వ్యక్తిగా జీవిస్తున్న సమయంలో ఆ డబ్బు కోసం ప్రాకులాడుతున్న నా అడుగులు ఆఖరికి ఎక్కడున్నాయంటే 262 కేజీల గంజాయి వేరే రాష్ట్రానికి తరలిస్తూ ఛార్జీలు డబ్బులు లేక, ఏవండి, అక్కడ వారిని మోసం చేస్తే హైదరాబాదులో మహాత్మా గాంధీ బస్ స్టాండ్ దగ్గర ప్లాట్ఫామ్ మీద అడుక్కునేవారు పడుకొని ఉంటే ఆ పరిస్థితికి వెళ్ళి వారితో పాటు పడుకునే స్థితికి వెళ్ళిపోయింది నా జీవితము. ఆఖరికి డాంబికంగా జీవించే సాయన్న ఎక్కడికి వెళ్ళినా సరే సలాం కొట్టించుకునే జీవితం ఆఖరికి ఏమైపోయిందంటే అడుక్కునేవారు పక్కన పడుకునే స్థితికి వెళ్ళిపోతా వచ్చింది. అయినా కూడా గర్వం తగ్గలేదు, అహంకారం తగ్గలేదు. ఆలోచన అయితే ఏంటి నా బ్రతుకు ఎలా అయిపోయింది అనుకుంటూ ఆలోచిస్తున్నాను. కానీ ఏమండి, నా పరిస్థితి అంతటినీ నా స్నేహితులకు పంచుకుంటుంటే, నా ప్రాణ స్నేహితులు నాకు ఏది జరిగినా సరే వచ్చేసే పెద్ద గుంపు ఉందనుకున్నాను. వేల మంది స్నేహితులు ఉన్నారు, నాకేం జరిగినా వచ్చేస్తారని అనుకున్నాను. ఈ ఫ్రెండ్షిప్ అనేది మాట చాలా గొప్పదే, కానీ అయితే అది నాకు కనపడింది ఎక్కడంటే ఓన్లీ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అనే ఒక రీల్స్ ఉంటాయేమో, కానీ రియాలిటీ జీవితంలో చాలా వేరుగా ఉన్నది. అక్కడ ఉన్నంత వరకు ఒక రకంగా ప్రవర్తించే స్నేహితులు అక్కడ తీరిపోయినాక మరో రకంగా ప్రవర్తించేవారుగా ఉన్నారు. వారందరూ వీపు చూపిస్తున్నారు. ఏంటి, నా స్నేహితులు ఏం జరిగినా వచ్చేస్తారు కదా అనుకుంటుంటే అయితే ఏ ఒక్కరూ కానరావట్లేదు. సరే, ప్రేమించిన వారైనా ఉంటారేమో అనుకుంటూ ప్రేమించిన వారి దగ్గరికి వెళ్తే ప్రేమించిన వారు క్షణాల్లో అంటున్న మాట, నీవు నాకు అక్కర్లేదు, పోరా పో అనుకుంటూ ఆమె ప్రవర్తిస్తున్నారు. ఏంటి ఇలా జరుగుతుంది అనుకుంటూ ఆ తర్వాత ఏమవుతుందంటే ప్రేమ విఫలమైపోతే మత్తు పదార్థాలు నాకు సహాయం చేస్తాయేమో అనుకుంటూ అదే మత్తు పదార్థాల దగ్గరికి వెళ్తూ అదే డ్రగ్స్ తీసుకుంటూ శరీరం సహకరించకపోయినా వాటితో ఎక్కువ సావాసం చేసే వ్యక్తిని కాబట్టి సమాధానం ఇస్తాయనుకుంటే అవి కూడా నన్ను ఒక వెర్రివాడిగా మార్చేసి నిద్ర పట్టనివ్వకుండా ఒంటరిగా ఉండిపోయిన వ్యక్తిగా మార్చేసి, ఎక్కడికి వెళ్ళిన స్నేహితులు, చుట్టూరు స్నేహితులు, ఎక్కడికి వెళ్ళిన సలాం కొట్టించుకునే డాంబికమైన జీవితం. కానీ ఆఖరికి ఒక ఒంటరి వ్యక్తిగా, ఏవండి, చీకట్లో నా నీడ కూడా నాకు కనపడలేదు. ఆ విధంగా అయిపోయింది నా బ్రతుకు. నా బ్రతుకు ఎలా అయిపోయిందంటే ఇలా పెద్ద పెద్ద కళ్ళు పెట్టి ఒక వెర్రివాడిగా చూస్తున్న బ్రతుకు అయిపోయింది. నా బ్రతుకు ఏమైపోయిందంటే ఈ లోక ప్రేమ నాకు చెప్తుంది ఆలోచన ద్వారా, అరే నువ్వు ఎవరికి అక్కర్లేదు, నువ్వు చచ్చిపోరా అనే తలంపులలో నాలో ఏలుబడి చేస్తూ ఉన్నాయి. ఈ లోకపరమైన మనుషులు నిన్ను తృణీకరించారు, నువ్వు ఎవరికి అక్కర్లేదు, పోరా పో అనుకుంటూ ఉరేసుకోరా అనే ఆలోచనలు మొదలవుతున్నాయి ఒక పక్క. మరో పక్క ఏమో ఈ ప్రేమించిన వారు మోసం చేశారనే కోపంలో వారిని చంపేద్దాం అనే తలంపులు నాలో ఎక్కువ రగులుతున్నాయండి. అయితే చావాలి లేకపోతే చంపాలి అనే తలంపులతో ఉన్నాను నేను. మా అమ్మగారు అంటున్నారు, నీ జీవితం ఏంటి ఎలా అయిపోతుంది, చేతులారా పాడు చేసుకున్నావయ్యా, నేను ఇలా చూడలేకపోతున్నావు. అయ్యో, నీకు డబ్బు ఇద్దామన్నా సరే మా దగ్గర ఏమీ లేదు. డబ్బు ఉంటే ఏం చేస్తావు నువ్వు? దొంగతనం చేసి నీ స్నేహితులు ఖర్చు పెట్టు. ఏడు ఒక్కడు రాలేదురా, స్నేహితులు అనుకుంటూ వెంపర్లాడావు కదా అంటూ వారు బాధపడుతున్నారు. నా తండ్రి బతికే ఉన్నాడు, కానీ మా తల్లిగారు ఆమె మెడలో ఉన్న మంగళసూత్రాన్ని ఇచ్చేసి ఇది అమ్మేసుకొని వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళరా అన్నానికి సిద్ధమైపోతుంది మా తల్లిగారు కొడుకు కోసం. నేను అనుకున్నాను ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో చూసి స్నేహితులు ఫర్ ఎవర్ అనుకున్నాను, కానీ ఏ స్నేహితుడు కూడా కాన రావట్లేదు. తల్లిదండ్రులు అండగా నిలబడ్డారు. వారి మాటలు కూడా ఇటువంటి రీతిగా సాధుపరచలేకపోతున్నాయి. ఇంకా 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 నన్ను దిగజారిపోతున్నాను నేను. ఎందుకో తెలుసా, ఇంకా నా బతుకు ఈ రోజుతో, ఈ నైటుతో ముగిసిపోయిందిలే అనుకుంటూ ఉంటున్నానండి. వెర్రివాడిగా కేకలు వేసుకుంటూ నా శరీరాన్ని గాయపరుచుకుంటూ, ఏవండి, బ్లేడ్లతో చేతులు కోసుకునే వ్యక్తులుగా, ఆనాడు లేఖనాల్లో రాళ్ళతో కోసుకునేవారు చేతులు శరీరాన్ని. ఇప్పుడు చాలామంది యవనస్తులు బ్లేడ్లు పట్టుకుని వారి శరీరాలు గాయపరుచుకుంటున్నారు కదా. అటువంటి స్వభావంతో జీవిస్తున్న వ్యక్తిగా, ఇంకా నా జీవితం ముగిసిపోయింది, ఇంకా నేను ఎవరికి అక్కర్లేదు, ఎందుకు నా బతుకు అనుకుంటూ ఉంటున్న సమయంలో ఒక
క్రైస్తవురాలు వచ్చారు నా జీవితంలోనికి. ఆ క్రైస్తవురాలు మాట్లాడుచున్నారు, అయ్యా నువ్వు ఎవరి తట్టు తిరగాలి ఇప్పుడు? దేవుడి తట్టు తిరుగు. నీ పరిస్థితి, నీ స్థితి, నీ బ్రతుకు ఎవరు కూడా సాధుపరచలేరు, కానీ ఆయన ఎంత ఘోరాతి జీవితాన్నైనా సరే ఏం చేయగలరు? సాధుపరచగలరయ్యా. వెళ్ళి ప్రార్థన చేసుకో, వెళ్ళి దేవుడి పాదములు పట్టుకో, విజ్ఞాపన చేయి, అడుగు, నీ బ్రతుకును మార్చమని ఆ ప్రేమామయుని అడుగు. ఆయన తట్టు తిరుగు వారి దగ్గరికి ఆయన వీపు చూపించడు. ఎదురు చూస్తున్నాను నీ కోసం. నువ్వు అనేక మార్లు వీపు చూపించే వ్యక్తిగా ఉన్నావు కదా. అనేక మార్లు ఆయన స్వరం వినపడుతున్నా, ఆయన లేఖనాలు వినపడుతున్నా, ఆయన గద్దిస్తున్నా సరే లోబడకుండా ఇష్టానుసారంగా ఈ లోకముతోనే సావాసం చేస్తూ నాశనకరమైన మార్గంలో ఉంటున్నావుగా. మరొక అవకాశం ఇస్తున్నాడు దేవుడు. ఆయన తట్టు తిరుగు అంటున్నప్పుడు గోడ తట్టు తిరిగి ఆ రోజు ప్రార్థన చేస్తున్నాను. ప్రియ దేవుని జనాంగమా, నా నోట్లోంచి వచ్చిన నిజమైన మొర అప్పుడే. నా నోట్లోంచి వస్తున్న ప్రార్థన ఏంటి చెప్పనా? దేవునికి విరుద్ధంగా జీవించిన ఒక మురికి జీవితాన్ని ఆ రోజు నేను ఒప్పుకుంటున్నాను. ఏమనో తెలుసా? అయ్యా నేను పాపిష్టి వ్యక్తిని అయ్యా, వ్యసనపరుణ్ణయ్యా, వ్యభిచారినయ్యా, నపంసకులతో కూడా తిరిగిన బతుకయ్యా, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టిన వాడిని అయ్యా, నీ సన్నిధికి వస్తూ కూడా నటించే స్వభావం అయ్యా, నలుగురు మధ్యలో ఒకలాగా ఒంటరిగా ఉన్నప్పుడు ఒక రకంగా ప్రవర్తిస్తున్నా వేషధారనయ్యా అనుకుంటూ నేను చేసిన ఏమైతే ఉన్నాయండి, ఏవండి ప్రతిదీ ఆ రోజు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. గోడ తట్టు తిరిగి చెప్తుంటే ఆ సమయంలో ఏవండి ఆ మొర ఆ ఆలకించిన ఆ గొప్ప దేవుడు ప్రేమామయుడు ఆ సమయంలో ఆమెననే మాటతో ప్రార్థన ముగించాక నా శరీరము అప్పటి వరకు ఒక రకమైన బరువుగాను ఒక వెర్రివాడిగాను ప్రవర్తిస్తున్న సమయం అది. ఆ సమయంలో ఆమెనని ప్రార్థన ముగించిన తర్వాత ఈ హృదయాన్ని, ఆ బరువుని, నా పరిస్థితిని, సమస్తాన్ని దేవుడు తేలిక చేయడం మొదలు పెడతా వచ్చారు. ఆ స్వభావము నాకు చాలా వింతగా ఉన్నది. ఆ స్వభావం నా జీవితంలో, ఆ తాకిడి నా జీవితంలో ఏవండి చాలా క్రొత్తగా ఉన్నది. ఎంత కొత్తగా ఉన్నదంటే ఏవండి నా లైఫ్లో ఎప్పుడు కూడా అనుభవించలేదు ఆ పరిస్థితిని. ఆ రోజు ఆలోచన మొదలవుతుంది. ఏమన్నా తెలుసా? యేసు ప్రభు వారంటే తెల్లోళ్ళ దేవుడు, ఇంగ్లీష్ దేవుడు, హల్లెలూయా బ్యాచ్ అని ఎక్కిరించాను కదా. డిసెంబర్ 25వ తారీఖు యేసు ప్రభు వారు పుడితే డిసెంబర్ 24 నేను పుట్టాను. నేను పుట్టాక 24వ తారీఖు యేసు ప్రభు వారు పుట్టారని ఎక్కిరించిన వ్యక్తిని, స్వభావాన్ని కదా నాది. అలాంటి పాపిష్టవాడి ప్రార్థన దేవుడు ఆలకించాడా అనే ఒక ఆలోచనలతో ఉంటూ ఎవరు యేసు ప్రభు వారు నేనున్న పరిస్థితుల్లో వచ్చారని దేవుణ్ణి వెతకడం మొదలవుతుందండి. నాకు తెలిసిన ఫోన్ ఉంది కాబట్టి యూట్యూబ్లోకి వెళ్ళి యేసు ప్రభు వారు ఎవరు అని వెతుకుతున్నప్పుడు యేసు ప్రభు వారి జీవితము నన్ను ఎంతో ఆలోచనలకి నెట్టివేసింది. యేసు ప్రభు వారి జీవితము నన్ను మెల్లమెల్లగా ప్రభావితం చేయడం మొదలవుతుంది. అయితే మరి ముఖ్యంగా నన్ను ప్రభావితం చేసిన ఆ సన్నివేశం ఏంటంటే యేసు ప్రభు వారిని కొడుతున్న సన్నివేశం అన్నమాట. మీకు కనపడుతుంది అక్కడ. యేసు ప్రభు వారిని అతి కిరాతకంగా కొడుతూ వర్ణిస్తున్న సమయం అది. దేవుని యొక్క ప్రేమ గురించి చెప్తున్నారు. ఏమని తెలుసా? అయ్యా నువ్వు అనుకున్నట్టు తెల్లోళ్ళ దేవుడు కాదు, ఒక వర్గానికి సంబంధించిన వాడు కాదు, ఒక దేశానికి సంబంధించిన వాడు కాదు యేసు ప్రభు వారు. యేసు ప్రభు వారు అందరికీ ప్రభువై దేవుడై ఉన్నాడయ్యా, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు అంటున్నారు. మనము చేసిన తిక్రమలు బట్టి ఆయన శరీరం అంతా నల్లగొట్టబడుతూ ఉందని ఆయన ఏ పాపం చేయలేదు తెలుసా? ఆయన మనుషుల్ని ఎంత ప్రేమిస్తున్నారో. ఈ లోక ప్రేమ నిన్ను చావు అంటుంది, లాపు చంపు అంటుంది, కానీ యేసు ప్రభు వారు నీ కోసం, నా కోసం, మనం కోసం చచ్చిపోయారు తెలుసా? మనము చేసిన తిక్రమలు బట్టే అయ్యా పాపులు రక్షించడానికి వచ్చాడు తెలుసా? ఆ పాప బంధకాల్లో నువ్వు కూరుకుపోతూ నెమ్మది సమాధానం లేకున్నావే, నీ జీవితాన్ని బాగు చేయడానికే, ఆ పాప బంధకం నుంచి విమోచించడానికే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. నశించిపోతున్న జీవితం ముందు చూసావా నీది? ఆ నశించిపోతున్న జీవితం దగ్గరికి వెతుక్కుంటూ యేసు ప్రభు వారు నీ దగ్గరకు వచ్చారయ్యా. అనేక మార్లు యేసు ప్రభు వారు నీ హృదయమైన తలుపు దగ్గర నిలబడి తట్టుతున్నారు, కానీ నువ్వు విని విడిచిపెట్టేసేవాడిగా ఉన్నావు. ఈరోజు అవకాశం ఇస్తావా? నీ స్థితిగతిని దేవుడు మారుస్తాడు. నువ్వు గోడ తట్టు తిరిగి చేసావు, చూసావా ప్రార్థన, ఆ ప్రార్థన ఆయన ఆలకించాడు. నువ్వు కన్నీళ్లు కార్చావు, చూసు ఆ కన్నీళ్ళు ఆయన చూశాడు.
ఆయన నిన్ను బాగు చేస్తాడని ఈరోజు వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు. ఆయన తట్టు హృదయపూర్వకంగా తిరిగి ఆయనతో సావాసం చేయడం మొదలుపెట్టు. ఈ లోక స్నేహితులు అంటున్నావే, నీ కొరకు నిజముగా మరణించిన నిజ స్నేహితులు యేసు ప్రభువు వారిని తెలుసా నీకు? ఈ లోక స్నేహితులు నీ దగ్గర అక్కరుంటే, నీ దగ్గర ఏమైనా ఉంటే ఒకలాగా, లేకపోతే ఒకలాగా ప్రవర్తిస్తారు. కానీ యేసు ప్రభువు వారు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నారు అంటుంటే నాకు కన్నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే పాపిష్టి వాడిని ఎవరైనా దగ్గర చేర్చుకుంటారా? కన్న తల్లిదండ్రులే ఎప్పుడు చచ్చిపోవాలరా బాబు, ఎప్పుడు చనిపోతాడు అనే ఒక ఆలోచనలో పెట్టాను నేను వారిని. బంధుప్రియులందరూ చిచ్చి వీడు చచ్చిపోతే బాగుండు అని కోరుకునే బతుకునాది. నపంసకులతో ఈ శరీరంతో పాపం చేశానంటే వీడి బతుకు ఇదా అని మొహం మీద ఉమ్మేసుకునే జీవితం నాది. ఏంటి, యేసు ప్రభువు వారు నన్ను కూడా ప్రేమిస్తున్నారా? యేసు ప్రభువు వారు నాలాంటి త్రాగుబోతును కూడా ప్రేమిస్తారా? యేసు ప్రభువు వారు నాలాంటి వ్యభిచారం కూడా ప్రేమిస్తారా? యేసు ప్రభువు వారు నాలాంటి దొంగను కూడా ప్రేమిస్తారా? అనేక మార్లు వీపు చూపించాను కదా, అనేక మార్లు ఇష్టానుసారంగా ప్రవర్తించాను కదా. ఆయన ప్రేమ ఇంత గొప్పదా? నేనేమో ఫ్యాన్ కింద చైర్లో ఆరాధనలో ఒక 3 గంటల ఆదివారం పొడి కూర్చోడానికి ఇబ్బంది పడిపోతా. ఎంతసేపు చెప్తారా బాబు అని ఫోన్ చూసుకునే బతుకునాది. ఎక్కడా? దేవుని సన్నిధిలో ఫ్యాన్ కింద కూర్చొని యేసు ప్రభువు వారిని ఉదయం 9 గంటలకు సిలువ వేస్తే మధ్యాహ్నం 3 వరకు సిలువ మీద వేలాడుతున్నారా? నేనేమో కూర్చోడానికే అంత కదిలిపోతా, అబ్బా ఎప్పుడైపోతే వెళ్ళిపోదాం రా అనుకుంటూ ఏంది బాధపడుతున్న జీవితము, మారు మనసు లేకుండా, దేవుని సన్నిధిని అనుభవించకుండా, దేవుని యొక్క త్యాగాన్ని గ్రహించకుండా కూర్చోడానికి ఎంత ఇబ్బంది పడిపోతున్నాను. యేసు ప్రభువు వారిని ఉదయం 9 గంటలకు సిలువ వేస్తే మధ్యాహ్నం 3 వరకు ఆ నొప్పిని ఎలా భరించారు అనుకుంటూ ఆ ఆలోచన దేవుని పాదాలు పట్టుకునేలాగా, ఏమండి దేవునితో ఏకాంతంగా సావాసం చేసేలాగా దేవుడు భక్తి నేర్పించడం మొదలు పెడతా ఉన్నారు. నా ఆత్మీయ తల్లిదండ్రులు కమల కుమారి గారు నన్ను ఆత్మీయ స్థితిలో ముందుకు నడిపించడానికి దేవుడు ఆమెను ఎంతగానో బలంగా వాడుకున్నారు. ఆమె ద్వారా దేవుడు నాతో అంటున్న మాట ఏంటో తెలుసా? బాబు, నమ్ముటి నీ వల్లైతే నమ్ము వారికి సమస్తము సాధ్యమే. నీ నమ్మకము నీ ఇక్కడ నుంచి కాదుకుండా నీ హృదయం నుంచి నమ్ము యేసు ప్రభువు వారిని. ఆయన్ని మొదటి స్థానంలో ఆయన్ని పెట్టు. మనుషుల్ని పెట్టావు కదా, ప్రేమించే వారిని పెట్టావు కదా. ఈ రోజు నుంచి ప్రేమ స్వరూపుడైన ఆ దేవాతి దేవుణ్ణి పెట్టు. నువ్వు నిజముగా మొరపెట్టు. మొన్నటి వరకు ఏదో అవసరానికి ఒకలా కాకుండా ప్రార్థన చేసావు కదా, ఈసారి నిజముగా మొరపెట్టు. నువ్వు నిజముగా మొరపెడితే ఆయన అతి సమీపంగా ఉండే దేవుడు, దాటి వెళ్ళడు. నిజమైన మొరనాయన. మనుషులు కన్నీళ్ళు చూసి దాటిపోవచ్చేమో కానీ దేవుడు ఆ కన్నిటిని దాచే దేవుడు. నీ కన్నిటికి ఈ లోకము విలువ ఇవ్వదేమో కానీ ఆయన విలువ దయచేసే దేవుడు నీ కన్నిటికి. మనుషుల వైపు కాక ఆయనతో సావాసం చేయి. రాజుల వైపు కాక రాజకీయ నాయకులు ఏదో చేస్తారని వారి వైపు కాకుండా వెంపర్లట ఆయన పాదాలను ఆశించి ఏకాంతముగా మొరపెట్టు అంటుంటే ఎక్కడ మొరపెడతాం? మా ఇల్లు చాలా చిన్నది. మా అమ్మగారు ఇక్కడ పూజలు చేసుకుంటారు, నేను అక్కడ ప్రార్థన చేసుకోవడానికి ఏది ఉండదు. చాలా చిన్న ఇల్లు మాది. ఏం చేయాలో తెలియక ఒకప్పుడు గంజాయి తాగే స్పాట్ ఉండేది నాకు. కొండల మధ్య సంచారం చేసామని చెప్పాగా, సమాధుల మధ్య నివసించే వ్యక్తులని చెప్పాం కదా. ఆ కొండల ప్రాంతంలో ఎక్కువ గంజాయి తాగే ప్రాంతం అది. ఆ కొండ ప్రాంతంలోకి వెళ్ళి దేవునితో సావాసము చేయాలని ఆ కొండరాళ్ళ మీద మోకలు వేయడం మొదలవుతుంది. ఆ కొండరాళ్ళ మీద ఒక మంచి ప్లేస్ ఉంటే నా కంటెదురుగా అక్కడ దేవుడి దైవజనుడి ద్వారా మాట్లాడిన మాట నా హృదయానికి ఎంతగానో తాకింది. ఏంటయ్యా ఆ మాట అంటే, నీవు నా సొత్తు, నేను నిన్ను సృజించి ఉన్నాను, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నేను నిన్ను మరవను, చూడుము నరచేతుల మీదే చెక్కి ఉన్నాను అని ఒక మాట హృదయానికి తాకితే, నేను పెయింట్ వర్క్ చేస్తూ ఉండేవాడిని కాబట్టి ఒకప్పుడు ఆ పెయింట్లతో రాసుకొని ఆ కొండ మీద, ఆ కొండ ప్రాంతం అంతా ఒకప్పుడు గంజాయితో నింపబడితే ఈసారి మనుషుల్ని బతుకు బాగు చేసే జీవంగల వాక్కు ఆ కొండ మీద రాయడం జరుగుతుంది. ఏకాంతంగా ఆ కొండ మీద సావాసం చేయడం జరుగుతుంది. దేవుడితో ఎప్పుడైతే ప్రార్థనలో ఇంకా అక్కడ చేసే పని ఏంటంటే నాది, 1 ప్రార్థన, 2 జీవంగల వాక్యము ధ్యానించటం. ఈ 2 పనులు ఎప్పుడైతే జరుగుతున్నాయో, దేవుడి యొక్క సన్నిధిలో ఆయన తట్టి తిరిగి ఎప్పుడైతే ప్రార్థన మొదలవుతుందో, నాలో ఏలుబడి చేస్తున్న ప్రతి బలహీనతల నుంచి, ప్రతి వ్యసనముల నుంచి,
దేవాతి దేవుడు ఒక బలమైన విడుదల ఆ ప్రాంతంలో దయచేశారు. ఒకప్పుడు మత్తు పదార్థాలతో వాటిని విడిచిపెట్టలేక వాటికి బానిస అయిపోయి 10 రోజులు సరిగ్గా ఉండి మళ్ళీ 11వ రోజు వెళ్ళి ఆ మత్తు పదార్థాలతో సావాసం చేసే ఆ స్వభావం నుంచి దేవాతి దేవుడు సిగరెట్ మీద ఆ గంజే పొగ పడకుండా, మత్తు పదార్థాల యొక్క ఆలోచనే రాకుండా వాటి మీద బలమైన జీవము దయచేసి ఎలాగో తెలుసా? ఆయన జీవం గల వాక్యము ద్వారా. వాక్యము ధ్యానిస్తున్నప్పుడు, వాక్యము చదువుతున్నప్పుడు, దేవుడితో సావాసం చేస్తుంటే ఏమి జరుగుతుందంటే నాలో ఒక గ్రహింపు వస్తుంది. ఏమని తెలుసా? నేను తప్పు చేస్తున్నానేంటి, నేను తప్పుగా మాట్లాడుతున్నానేంటి, అయ్యో నా తల్లిదండ్రులు ఎంత బాధ పెట్టానేంటి, అరే పాస్టర్ గారిని ఏంటి ఈ విధంగా బాధ పెట్టాను ఒకప్పుడు, అరే నేను వాడితో ఏంటి ఇలా గడిపాను, ఈ యొక్క నపంసకులతో ఇలా తిరిగానేంటి, నేను తప్పు చేశానేంటి అనే గ్రహింపు వస్తుంది. ఎప్పుడండి? వాక్యము ధ్యానం చేస్తుంటే దేవుడు గ్రహింపులోకి నడిపిస్తూ వచ్చారు. ఏ ప్రాంతంలో అయితే నేను పడిపోయానో, ఏ ప్రాంతంలో అయితే నా యొక్క వ్యసనాలతో నా శరీరాన్ని పాడు చేసుకున్నానో, అదే ప్రాంతంలో దేవాతి దేవుడు ఏ విధంగా నిలబెట్టారంటే మనుషులందరూ ఇలా అంటూ వాడికి పిచ్చి పట్టి ఒక్కడే ఏకాంతంగా గడుపుతున్నాడు, పిచ్చి పట్టేసినట్టుందని మనుషులందరూ ఇలా అంటుంటే, అందరూ హేళన చేస్తుంటే ఆ హేళన చేసే వారి దగ్గరే వాళ్ళు వేళ్ళు తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేటట్టు చేసి ఆ ప్రాంతంలో సజీవ శాసక నా జీవితాన్ని దేవుడు బాగు చేయడం మొదలు పెడతా వచ్చారు. ఏ ప్రాంతంలో అయితే పడ్డానో, ఏ పోలీసులు అయితే కుక్కను కొట్టారో, ఎటువంటి జీవితము చీకట్లో ఉండేది నా జీవితాన్ని దేవుడు ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోకి నడిపించడం మొదలు పెడతా వచ్చారు. ఎప్పుడు తెలుసా? ఈ హృదయాన్ని ఖాళీ చేసి, అయ్యా పాపిష్టి వాడిని, అయ్యా దొంగనే, అయ్యా దారి తొలగిపోయిన వ్యక్తినే ప్రభువా, అయ్యా నన్ను మన్నించయ్యా అనే ఒక నిజమైన పశ్చాత్తాపం వస్తున్నప్పుడు దేవతి దేవుడు ఆ ప్రాంతంలో నా శరీరాన్ని బాగు చేశారు, నా హృదయాన్ని శుద్ధి చేశారు. వాక్యం వినపడుతుంది. ఏమని తెలుసా? అయ్యా నమ్మి బాప్తిసం పొందుకో, రక్షింపబడుతో, నువ్వు రేపు అనుకుంటూ ఏం చేస్తున్నావు? పోస్ట్ పోన్ చేసుకుంటున్నావు. కాదు, దేవునితో మాట్లాడుతున్నాను, నీకు అర్థమవుతుంది కదా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే రక్షణ గురించే నీకు చెవికి వినపడుతుంది కదా. పదే దేవుడు మాట్లాడుతున్నాను నీతో. విడిచిపెట్టేవాడు కాకుండా ఆ మాట ప్రకారంగా జీవించడం నేర్చుకో, ఆ మాటకు లోబడ్డం నేర్చుకో. నువ్వు యేసు ప్రభువుని ప్రేమిస్తున్నావా అని నోటితో చెప్తున్నావేమో, ఐ లవ్ యూ జీసస్ అని. అది కాదు దేవుడు కోరుకునేది. ఐ లవ్ యూ జీసస్ కాదు దేవుడు కోరుకునేది. వాట్సాప్లో ఏదో వాక్యం పెట్టి స్టేటస్ కింద ఐ లవ్ యూ జీసస్ అని పెట్టడం కాదు దేవుడు కోరుకునేది. దేవుడు కోరుకునే ప్రేమ ఏంటంటే ఆయన ఆజ్ఞలను, ఆయన మాటల్ని ఆయన మాటల్ని గైకొనేటియే నువ్వు ఆయన ప్రేమించుట. ఓ మనిషి, ఆయన నువ్వు ప్రేమిస్తావా? ఆయన మాటకు లోబడు. ఈ నోటితో ఆయన ఒప్పుకో, ఈ హృదయం అందు విశ్వసించు, నమ్మి బాప్తిసం పొందుకో, రక్షింపబడతావు అనే మాటలు వినపడుతుంటే ఆ సమయంలో అక్టోబర్ 23 నాకు బాగా గుర్తు, 2021వ సంవత్సరంలో యేసు ప్రభువు వారు ఒక వర్గానికి, ఒక దేశానికో లేకపోతే ఒక ప్రాంతానికో సంబంధించిన వాడు కాదు. నేను పొరపడ్డాను. యేసు ప్రభు వారు అందరికీ ప్రభు అయి ఉన్నారు. ఆయన దగ్గరికి వచ్చిన వారిని త్రోసివేసేవాడు కాదు. నాలాంటి ఘోరమైన స్థితిలో ఉన్న పాపపు బతుకుల్ని రక్షించడానికి వచ్చిన లోకరక్షకుడు ఆయన మాత్రమే. ఆయన నిజమైన దేవుడు. ఈ నోటితో ఒకప్పుడు హల్లెలూయా బ్యాచ్ అని ఎక్కిరించాను. ఇదే నోటితో ఈరోజు చెప్తున్నాను, యేసు ప్రభు వారు నిజమైన దేవుడు అని ఈ నోటితో ఒప్పుకొని హృదయం మంది విశ్వసించి నమ్మి బాప్తిసం పొందుకున్న పరిస్థితి 2021 ఆ సంవత్సరం. ఈరోజు ఎంతండి? సంవత్సరము 2026. డేటు ఫిబ్రవరి కదా. 2021 నుంచి 2026 వరకు గ్యాప్ ఎంత ఉంది? 5 సంవత్సరాల. నేను అంటున్నాను, ఒకప్పుడు హాస్పిటల్ వైపు డాక్టర్ల చుట్టూరు తిరిగిన ఈ శరీరము బాప్తిసం పొందుకున్న తర్వాత నుంచి ఈ క్షణం వరకు ఒక్క స్కానింగ్, ఎక్స్రే కూడా పడకుండా దేవుడు స్వస్థత దయచేశారు. ఆయన బలముతో నింపి ఈరోజు మోకాల మీద సాక్ష్యం చెప్పి కృప దయచేస్తా వచ్చారు దేవుడు. ఒకప్పుడు దైవజనులు అంటే చులకనగా చూసే ఆ స్వభావం నుంచి దైవజనులు పడే ప్రయాస ఈ కల్లారా చూసేలాగా దేవుడు చేశాడు. మరి ఆత్మీయ తండ్రి మన దగ్గర కోరుకునే బహుమానం ఏంటి? మన ఆత్మీయ జీవితము ఎదుగుదల కదా. అదేనండి కోరుకునేది. మన ఆత్మీయ జీవితంలో ఎదిగితే ఈ భూమి మీద మరుముఖ్యంగా సంతోషపడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఆత్మీయ తల్లిదండ్రులే. మరి వాళ్ళకి బహుమానం ఇవ్వాలిగా. ఇచ్చాను. ఏంటా నువ్వు ఇచ్చిన బహుమానం అంటే బాప్తిసం వీడియోస్లో ఉండి చూడండి. యేసన్న గారి జీవిత చరిత్రను ప్రభావితం చేసింది. యేసన్న గారి యొక్క ఆత్మీయ గురువు గారు
డేవిడ్ రాజు గారు ఏసన్ గారికి ఒక బహుమానం ఇచ్చారంట. ఏంటి ఆ బహుమానం అంటే, డేవిడ్ రాజు గారు ఎక్కువ దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద గడిపిన తర్వాత మోకాళ్ళ దగ్గర నల్లబడిపోయి పుండ్లు పడి అక్కడ మోకాళ్ళ చర్మం పొట్టు రేగుతూ, ఏమండి ఇంత కలెక్ట్ చేస్తా, ఆ కలెక్ట్ చేసినంత ఏసన్ గారికి ఇచ్చారంట. గురువు గారు శిష్యుడికి ఇచ్చాడు. అయితే ఏసన్ గారి జీవితం నన్ను ఎంతగానో ప్రభావితం చేసిన తర్వాత, నేనెందుకు మా గురువు గారు ఇవ్వకూడదు? మన ఆత్మీయ తల్లిదండ్రులు మన కోసం ఎంతో ప్రాకులాడుతున్నారు కదా, వారు ఎంతో సభలు పెడుతున్నారు మన జీవితాలు బాగుండడానికి, మనం దేవుని సన్నిధిలో ఏమండి దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవడానికి వారు ఎంతో కష్టపడుతున్నారు కదా. అందరిలాగా మనము రొటీన్ది ఇవ్వకూడదు, కొత్తగా ఇద్దాము అనే ఒక ఆలోచన వచ్చింది. దేవాతి దేవుడు బలము దయచేశారు. మోకాళ్ళ మీద గడిపేటప్పుడు దేవాతి దేవుడు మోకాళ్ళ దగ్గర చర్మాన్ని నల్లగా చేసి అక్కడ పొట్టు రావడం మొదలు పెడుతూ ఉంది. ఆ పొట్టు ఇంత కలెక్ట్ చేసి నా ఆత్మీయ తల్లిదండ్రులైన డానియల్ ఆనంద్ గారు, కమల్ కుమార్ గారికి బహుమానం ఇచ్చి అంత బలము దేవుడు దయచేయడం మొదలు పెడతా వచ్చారు. నేను ఎందుకు మాట పలుకుతున్నానంటే, మన కోసం ప్రయాసపడుతున్న దైవజనుల్ని మనం చులకనగా కాక వారికి సహకారులుగా ఉందాం. మన ఆత్మల కొరకు ఎంతో దేవుని పాదాలు పట్టుకొని విజ్ఞాపన చేస్తూ కన్నీరు కాస్తూ ఏమండి రోదన చేస్తున్న మన సేవకులను చూసి వారికి వీపు చూపించకుండా వారికి ఏదో విధంగా సహాయపడే విధంగా మనం ఉందాం. ఒకప్పుడు పోలీసు వారు ఏమన్నారు? కుక్కను కొట్టినట్టు కొట్టారు. అదే పోలీసు వాళ్ళ దగ్గర తలెత్తారండి దేవుడు. ఎలాగో తెలుసా? ఆ రోజు బాప్తిసం పొందుకున్న తర్వాత పోలీసు వారి దగ్గర నుంచి ఒక పిలుపు వచ్చింది. నాకు పోలీస్ స్టేషన్ నుంచి ఒక పిలుపు వచ్చింది. అర్జెంటుగా నువ్వు రా అక్కడికి అన్నారు. ఆ తర్వాత నన్ను పిలిచే విధానం మారింది. వాళ్ళు అంటున్నారు, హలో ఎల్విన్ బర్నబాస్ గారు ఎక్కడున్నారు, అర్జెంటుగా స్టేషన్కి రా అంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఏంటి గారు అంటున్నారు ఏంటి? నాకు ఆశ్చర్యం వేసి దేవుని సన్నిధికి వెళ్ళి, ఏంటయ్యా ఎలా పిలుస్తున్నారు, మళ్ళీ ఏమైనా జరుగుతుందేమో, మొత్తం నీ మీద ఆధారపడుతున్నాను, నేను పోతున్నానయ్యా అనుకుంటే అక్కడికి వెళ్తే పోలీసు వారు ఆశ్చర్యంగా ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. నీ జీవితము ఎవరు కూడా ఏం చేయలేకపోయారు, మార్చలేకపోయారు కదా. ఎవరు నీ జీవితాన్ని ప్రభావితం చేసిందంటే నేను ఒకటే సమాధానం చెప్పాను. నిజమే, ఆ యొక్క సమాధుల మధ్య సంచారం చేసే వ్యక్తిని, నిజమే ఆ కొండల మధ్య వెర్రివాడిగా తిరిగే వ్యక్తిని, తన శరీరాన్ని రాళ్లతో బ్లేడ్లతో కోసుకుంటున్న వ్యక్తిని, తన శరీరాన్ని అపవిత్రం చేసుకునే వ్యక్తిని ఏ ఒక్కరు కూడా సాధుపరచలేరు కదా, సాధుపరచలేకపోయారు. అప్పుడు నేను అన్నాను వారితో, అయ్యా నా జీవితాన్ని సాధుపరిచింది, బాగు చేసింది, మీ ముందు నిలబెట్టింది నజరేయుడైన యేసుక్రీస్తు. ఏ జీవితాన్ని అయినా సరే, ఎంత పాపిష్టి బతుకైనా సరే, ఎంతటి దిగజారిపోయిన స్థితినైనా సరే ఆయన సరిచేయగలడు బాబు. ఎక్కడైతే పడతామో అక్కడే నిలబెట్టువాడు ఆయన. నా జీవితాన్ని బాగు చేసింది ఆయన. మీరు నన్ను చూడడానికి వీలు లేదయ్యా, నా జీవితాన్ని బాగు చేసిన దేవుని యొక్క గొప్పతనం తెలుసుకోండి అని చెప్తుంటే వారి నోట్లోంచి ఒక మాట బయటకు వస్తుంది. నేను చెవులతో విన్నాను. ఏమన్నారు తెలుసా? దిస్ ఈజ్ కాల్డ్ గాడ్ గ్రేస్. ఇది కేవలము దేవుని కృప అని వారు సాక్ష్యం ఇవ్వడం మొదలు పెడతా ఉన్నారు. పేపర్లు ఎక్కించారు. ఏమని తెలుసా? మతోన్మాది మనిషిగా మారి అని. ఆ తర్వాత మరొక పేపర్లో, ఇదిగో యేసు ప్రభు వారి యొక్క సన్నిధిలో మత మార్పిళ్ళు కాదు, చీకట్లో ఉన్న వారి జీవితాల్ని వెలుగులోకి నడిపించడమే. హల్లెలూయా. ఈ యొక్క జీవితాన్ని ఆ చీకటి బంధకాల్లో నుంచి విమోచించి ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోకి నిలబెట్టి ఈరోజు ఈ విధంగా దేవుని యొక్క గొప్పతనము, దేవుడు ఒక మనిషి పట్ల చూపించే కృప ఏ విధంగా ఉంటుందో ఈ విధంగా సాక్ష్యం చెప్పేలాగా దేవుడు కృప చూపించడం మొదలు పెడతా ఉన్నారు. దేవుని జనాంగమా, నా తల్లిదండ్రులు అన్నారు వీడి జీవితం ఇంకా ఎవరు కూడా బాగు చేయలేరేమో అనుకున్నారు. నా బంధుప్రియులు అన్నారు వీడి యొక్క నూకలు అయిపోయినాయి, ఇంకా జీవితం ముగిసిపోయింది అనుకున్నారు. కానీ నేను అనుకున్నాను ఇంకా నా బతుకు అయిపోయింది అనుకున్నాను. నేను ఎవరికి అక్కర కావాలి, నేను ఎవరికి ఉపయోగం లేదు అనుకున్నాను అని ప్రియ దేవుని జనాంగమా. కానీ ఈ యొక్క పనికిరాని జీవితాన్ని పనికొచ్చే పాత్రగా ఆ గొప్ప దేవుడు బాగు చేయడం మొదలు పెడతా వచ్చారు. ఈ సాక్ష్యం ఈరోజు ఈ ప్రాంతానికి ఎందుకో తెలుసా? ఏదో నా గురించి నేను చెప్పుకోవడానికి కాదు, కానీ ఈ పాపిష్టి వ్యక్తిని మార్చిన దేవుడు, ఈ వ్యసన పరుణ్ణి మార్చిన దేవుడు, ఈ వ్యభిచారిని మార్చిన దేవుడు, ఈ నపంసకులతో తిరిగిన వ్యక్తిని మార్చిన దేవుడు, ఈ పాప బంధకాల్లో బందీ అయిపోయిన ఇగో నెమ్మది సమాధానం లేకుండా తిరుగుతున్న ఆ వ్యక్తిని
బాగు చేసిన దేవుడు ఆయన నిన్ను కూడా బాగు చేయగలడని చెప్పడానికి మాత్రమే. హల్లెలూయా. ఓ యవ్వన ప్రాయంలో ఉన్న యవ్వనస్తుడా, నీ శరీరము ఈ లోకానికి ఖర్చు పెడతా పాడైపోతూ నెమ్మది సమాధానం లేకుండా ఆ మత్తు పదార్థాలకు నాకు హాయినిస్తున్నాయి అనుకుంటూ ఇంకా వాటితో సావాసం చేస్తూ నీ శరీరాన్ని అపవిత్రం చేసుకుంటున్నామేమో. ఇదిగో నిన్ను సాధుపరచడానికి నజరేయుడైన యేసుక్రీస్తు సిద్ధముగా ఉన్నారు. ప్రియ తల్లులారా, మీ కుటుంబంలో ఇదిగో నా భార్య నా భర్త మారలేదు, నా కొడుకు మారలేదు అని ఇంకా బాధపడుతూ ఉన్నావేమో. ఇదిగో నీలో ఒక నూతనమైన విశ్వాసాన్ని కలిగించడానికి, ఈ మూర్ఖుని మనిషిగా మార్చిన దేవుడు నీలో నూతనమైన విశ్వాసాన్ని పుట్టడానికి ఈరోజు ఈ సాక్ష్యాన్ని ముందుకు తీసుకొచ్చారు. అనారోగ్యంతో బాధపడుతూ ఇంకా నన్ను ఎవరు స్వస్థపరచలేరు, ఎన్నో హాస్పిటల్ తిరిగాను నువ్వు అనుకుంటున్నావేమో. ఇదిగో రోగాల పుట్టతున్న ఈ శరీరాన్ని ఆయన గాయాలతో ఆయన గాయపడ్డ చేతులతో ముట్టి స్వస్థపరిచిన ఈ యొక్క శరీరాన్ని ఈరోజు మోకాల మీద సాక్ష్యం చెప్పేంత బలము వేసేలాగా నీ ముందు నిలబెట్టాడు దేవుడు. ఎందుకో తెలుసా? నీలో ఒక నూతనమైన విశ్వాసము తీసుకురావడానికి. పాపము చేయవాడు అపవాది సంబంధి, అపవాది క్రియల్ని లయపరచడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. నిజమే ప్రియ దేవుని జనాంగమా. పాప బంధకములో బందీ అయిపోయి నెమ్మది సమాధానం లేకుండా దారి తొలగిపోయిన జీవితాల్లో దేవునికి వీపు చూపిస్తూ ఈ లోకానికి బందీ అయిపోయిన జీవితాల్ని అటువంటి పరిస్థితుల నుంచి ఆ బంధకం నుంచి విడుదల దయచేసి విమోచించడానికి దేవాతి దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలో ఈ భూమి మీద నిలబడుతున్న ప్రతి మనిషిని ప్రేమిస్తున్నాడు. ఆయనకి భేదాలు లేవండి. ఆయన దగ్గరికి వచ్చిన వారిని త్రోసివేసే దేవుడు కాదండి. ఇదిగో ఈ మూర్ఖపు స్వభావాన్ని మార్చిన దేవుడు, ఈ అంతరంగాన్ని శుద్ధి చేసిన దేవుడు ఆయన నీకు కూడా దేవుడై ఉన్నాడు. ఈ మురికి వ్యక్తిని సృష్టించిన దేవుడు ఆయన నిన్ను కూడా సృజించున్నాడు. పేరు పెట్టి నిన్ను కూడా పిలుస్తున్నాడు. ప్రియ మనిషి, ఎక్కడెక్కడో వెంపర్లాడుతూ తిరుగుతున్నామేమో. నేను కూడా ఒకప్పుడు వెటివెటో తిరిగాను, ఎటేటో స్వరాలు విన్నాను. గంజాయి స్వరం విన్నాను, సిగరెట్ స్వరం విన్నాను, వ్యభిచార స్వరాలు విన్నాను. అయితే ఆయన స్వరము, ఆయన మాట ఎప్పుడైతే వినబడిందో నా జీవితం మారిపోయింది, నా బ్రతుకు మారిపోయింది. వ్యసనాల నుంచి గొప్ప విడుదల దయచేశాడు దేవుడు. జీవితం ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా బ్రతకాలో నేర్పించాడు. తల్లిదండ్రులు ఏ విధంగా సన్మానించాలో నేర్పించాడు. సొసైటీలో 4 గోళ్ల మధ్య ఒక రకంగా, ఒంటరిగా ఉన్నప్పుడు ఒక రకంగా ఏ విధంగా ఉండాలో ఉండకూడదో దేవుడు నేర్పించారు. ఒకప్పుడు నేను అనుకున్నాను, 4 గోళ్ల మధ్య నన్ను ఎవరు చూస్తున్నారులే, మా అయ్యగారు నన్ను ఏమేమి చూస్తున్నారా ఏంటి అనుకుంటూ చాలా పాపాలు చేశానండి. కానీ ఈసారి దేవుడు ఒక గ్రహింపులోకి నడిపించారు. ఏమని తెలుసా? అయ్యా, దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు, హృదయంతరంగాన్ని చూస్తున్నాడు. మన యొక్క తలంపు, మన మాట మన తలంపుకు రాకమునిపే ఆయన ఎరిగిన శక్తిమంతుడయ్యా. ఆయన నిన్ను చూస్తున్నాడు. సీసీ కెమెరా అయిన యేసు ప్రభువు వారి కన్ను నిన్ను చూస్తుంది, జాగ్రత్త అంటున్నప్పుడు నాకు భయం రాలేదు, కానీ నాలో పశ్చాత్తాపం మొదలైంది. ఎందుకో తెలుసా? నా రహస్య పాపాలు, నా పాపపు జీవితాన్ని ఎవరైనా తెలిస్తే చీ అంటారు. నా రహస్య పాపాలు ఎరిగిన దేవుడు నన్ను తృణీకరించక ఆయన ప్రేమతో నన్ను హత్తుకున్నాడు. చిచ్చి ప్రభువా, ఇక నుంచి నేను నా ఇష్ట ప్రకారంగా కాదయ్యా, నీ ఇష్ట ప్రకారంగా జీవిస్తాను ప్రభువా అనుకుంటూ ఆ కొండ మీద ఏకాంతంగా గడుపుతున్నప్పుడు ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు ఈ విధంగా ఆ పరిస్థితి నుంచి సమస్తాన్ని ఆ చీకటి బంధకం నుంచి విమోచించి ఈరోజు సజీవ సాక్షిగా మీ ముందు నిలబెట్టారు. ఆయన శక్తి బహు గొప్పది. హల్లెలూయా. మరి ఈరోజు మనం ఏ సాక్ష్యం కలిగి జీవిస్తున్నామో ఒకసారి ఆలోచించుకుందాం. దేవుణ్ణి నమ్ముకోడు కూడా, దేవుణ్ణి పట్టుకొని పరిశుద్ధమైన గ్రంథాన్ని పట్టుకొని ఇంకా అక్రమైన పనులు ఒకవేళ జీవిస్తున్నామేమో. అదేవిధంగా గతంలో జీవించాను, బాగుందా నాశనం అయిపోయిందా నా జీవితం? ఏమైందమ్మా? దేవుణ్ణి అడ్డు పెట్టుకొని తప్పుడు పనులు చేస్తుంటే, మారు మనసు లేకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటే నా జీవితం ఏమైపోయింది ఒకసారి చెప్పండి? నాశనం అయిపోయింది. దేవుని సన్నిధిని ప్రేమించకుండా లోకంతో సావాసం చేస్తున్న జీవితం ఏమైపోయింది? నాశనం అయిపోయింది. అయితే దేవుడితో సావాసం చేసేటప్పుడు మనిషి జీవితం ఏమవుతుందో తెలుసా? సమాధానం వస్తుందండి. మేలులు కూడా నా జీవితంలో ఆ రుచి చూసానని నన్ను గుర్తుందో లేదో మీకు.
ఆ రోజు ప్రార్థన చేసుకున్న తర్వాత హృదయం అంతా తేలికైపోయిందని నన్ను చూసారా. నేను మత్తు పదార్థాలతో జీవించాను కానీ, గంజాయిలతో, వ్యసనాలతో, సిగరెట్లతో, బీడీలతో అన్నిటితో జీవించాను కానీ ఎప్పుడు కూడా ఆ స్వభావం, ఆ రుచి నేను ఎదురు చూడాలి. ఆ రోజు ఏమండి, వ్యభిచార గృహాలతో తిరిగిన వ్యక్తినే కానీ ఎప్పుడు కూడా ఆ రోజు ప్రార్థన చేసుకున్న తర్వాత వచ్చిన సమాధానము, శాంతి నా జీవితంలో వ్యభిచార గృహాల్లో నేను రుచి చూడలేదు. డబ్బుని రుచి చూసిన వ్యక్తినే, డబ్బుని ఏమండి లక్షలు లక్షలు ఖర్చు పెట్టిన వ్యక్తినే కానీ ఎప్పుడు కూడా ఆ డబ్బులో కూడా నాకు అటువంటి అనుభవం ఎదురవ్వలేదు. పేరు ప్రఖ్యాతుల దగ్గర, డాంబికమైన జీవితం దగ్గర ఉండిద్దేమనుకుంటూ మనుషుల వైపు గుంపులు వేసుకుంటూ తిరుగుతూ రాజకీయ నాయకులతో సహవాసం చేసాం కానీ ఎప్పుడు కూడా ఆ లగ్జరీ జీవితంలో నాకు సమాధానము, ఆ అనుభవం రాలేదండి. అయితే నా స్నేహితుడు ఆ రోజు చెప్పాడు కదా, ఏమని, ఆయన సన్నిధిలోనే మనిషికి ఏముంటుంది, సంపూర్ణమైన సంతోషం. ఆ రోజు నా స్నేహితుడు రుచి చూశాడు. ఆ రుచి నేను చూచాక అర్థమైంది నా స్నేహితుడు ఎందుకు చెప్తున్నాడు. ఈరోజు ఏమండి, ఈ యొక్క మీటింగ్ ద్వారా దైవజనులు పడుతున్న ప్రయాస ఎందుకంటే వారు ఏదైతే రుచి చూశారో ఆ రుచి మనమందరము చూడాలని దేవుడు ఏమండి దైవజనులు ప్రేరేపించి ఈ యొక్క మీటింగ్ని ఏర్పాటు చేస్తున్నారు. మీరు అనుకోవచ్చు, అబ్బో చాలా సేపు ఉన్నాడు కదా మోకాల మీద అని. నేను అంటాను, ఈ బలం నాది కాదండి, ఈ బలం నాది కాదు. ఎవరిదో చెప్పనా, మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడైన ఆ దేవాతి దేవుడు బలమే మీ ముందు నేను ప్రదర్శిస్తున్నాను. ఈరోజు ఒక బలహీనుని నేను చూపించాను ఇప్పటివరకు అక్కడ ఫోటోల్లో. దేవుడిచ్చిన బలాన్ని కూడా చూపిస్తాను. ప్రియ దేవుడిచ్చిన నగమ, కళ్ళు మూసుకుందాం. ఈరోజు అడుగుదాము దేవుణ్ణి, ఒకవేళ గత జీవితము కలిగిన సాక్ష్యముతో ఇంకా నువ్వు జీవిస్తున్నావేమో, ఒకవేళ నెమ్మది సమాధానం లేక ఎక్కడ దొరుకుతుంది సమాధానం అనుకుంటూ వెతికే స్థితిలో నువ్వు ఉన్నావేమో, ఒకవేళ ఆ త్రాగుడనే వ్యసనముతోనో, మత్తు పదార్థాలనే వ్యసనముతోనో, ఆ బలహీనతతో నువ్వు ఇంకా బంధింపబడిపోయి ఉన్న స్థితిలో నువ్వు ఉన్నావేమో, ఏవో నా కుటుంబంలో ఇంకా మార్పు నేను చూడట్లేదేంటి అనే ఒక స్థితిలో నువ్వు ఇంకా బాధపడుతున్నావేమో. ఈరోజు దేవాతి దేవుడి సాక్ష్యం ద్వారా నీతో మాట్లాడి ఉన్నారు. ప్రియ మనిషి, ఆయన ప్రేమ నీకు అర్థమైతే ఆలోచిస్తావు ఇలాగా, అయ్యా నిజమే, చైర్లో కూర్చోడానికి నేను ఇబ్బంది పడుతున్నాను ఇప్పటి వరకు, నువ్వు నాలాంటి వాడి కోసం సిలువ మీద, అయ్యా నువ్వు నాలాంటి దానికోసం సిలువ మీద ఉదయం 9 గంటలకు సిలువేస్తే మధ్యాహ్నము 3 వరకు అలాగే నిలబడావా? నీ విలువ తెలియక, నీ త్యాగము తెలియక ఇష్టానుసారంగా ప్రవర్తించానయ్యా. అయ్యా నువ్వు ఎంత భరించావో నాలాంటి వాడి కోసం, నేను నీ కోసం ఎటువంటి త్యాగం కూడా చేయలేకపోతున్నాను. అయ్యా నువ్వు కోరుకునేది అయ్యా ఈ హృదయమే కదా, నేను నీకు ఇస్తున్నాను ప్రభువా, నా హృదయంలోనికి రా ప్రభువా అని అడుగుతావు. ఈరోజు నీ హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తట్టుతున్న ఆ దేవుని యొక్క స్వరాన్ని విని నీ యొక్క హృదయం అనే తలుపు తెరుస్తావా? ప్రియ మనిషి, అయిపోయింది, ఆఖరికి వచ్చేసాం. ఈ సమయం ఇది దేవుడు అడుగుతున్నాడు. ఒకవేళ ఆయన్ని విడిచి ఈ లోకంతో సావాసం చేసే స్థితిలో నువ్వు ఉన్నావేమో, ఈరోజు అడుగు దేవుణ్ణి, ప్రభువా దారి తొలగిపోయిన జీవితమే, ఈ లోకమనే పాపమనే సుడిగాల్లో తిరుగుతున్న బ్రతికే నాయనా తండ్రి, నా జీవితానికి నా నావకి నాయకుడై ఉంటావా? అయ్యా నా 2 కాళ్ళు నీ నావలో నేను వేస్తానయ్యా, 2 పళ్ళ మీద కాళ్ళు తీసివేస్తున్నానయ్యా. అయ్యా నిన్ను అడ్డు పెట్టుకోవడం కూడా ప్రభువా అక్రమైన స్థలాల్లో నేను నిలబడ్డాను, పాపమనే స్థితిలో నేనున్నాను, పాపం దాసులుగా నేను జీవించానయ్యా. అయ్యా పాపమనే కాడిని విరగొట్టయ్యా, అయ్యా పాపమనే ముళ్ళుని నాలోంచి తీసివేయ్యా. ప్రభువా నీకు ఇష్టడుగా జీవించే పాత్రగా నన్ను మార్చాయని అడుగుతావు. ప్రియ మనిషి, మనమందరము ఆయన కొరకు సాక్షులుగా మనం ఉంటున్న ప్రాంతంలో మనం ఎక్కడైతే పనులు చేస్తున్నామో ఆ ప్రాంతంలో ఆయన కొరకు సాక్షులుగా నిలబడాలని దేవుడు కోరుకుంటున్నారు. ఒకవేళ నీ బలహీనత ఏదేందో అది ఈరోజు దేవుని దగ్గర పెట్టు, దేవుడు ఖచ్చితంగా విడుదల దయచేసేది. ఈ జీవితానికి బాగు చేసిన దేవుడు, ఈ జీవితానికి విడుదల దయచేసిన దేవుడు
ఆయన నీకు కూడా దేవుడై ఉన్నాడు. ఆయన అందరిని ఏకరీతిగా ప్రేమిస్తున్నాడు. నన్ను ఒకలాగా నిన్ను ఒకలాగా కాదు, ఆయన అందరిని ఒక్కో విధంగా ప్రేమిస్తున్నాడు. ఎంత ఘోర పాపినైనా సరే ఏవండి ఆయన ఒకేలా ప్రేమిస్తున్నాడు. మనం దాచిపెట్టొద్దు మన పాపాలు, మన అతిక్రమములు. దినములు బహు చెడ్డగా ఉన్నాయి, అతిక్రమములు దాచిపెట్టొద్దు ప్రియ దేవుని జనాంగమా. వాటిని ఒప్పుకుందాం ఈరోజు, వాటిని ఒప్పుకుందాం ఈరోజు. లేచి నిలబడదాం. అలాగే మనం ఒప్పుకుందామండి ఈరోజు. ప్రభువా, నీ ప్రేమ తెలియక నిన్ను విడిచి ఈ లోకానికే నేను దాసునయ్యానయ్యా. ఒప్పుకుందాం ఈరోజు. నిన్ను విడచి నీ ప్రేమ మరచి, ఆయన ప్రేమతో పిలుస్తున్న సమయం ఇది. నిన్ను విడచి నీ ప్రేమ మరచి నేనెటు పోగలను దేవా, ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు, ఎవరు నీ ప్రేమ. ఏమండి, ఈ లోక ప్రేమ చావో లేకపోతే చంపని ప్రేరేపిస్తుంది అనేక మంది యవనస్తుల్ని. ఈ లోక ప్రేమ, లోక మనుషులు తాత్కాలికమే. శాశ్వతమైన దేవుని ప్రేమ ఈరోజు కావాలా నీకు? శాశ్వతమైన ప్రేమతో నిన్ను పిలుస్తున్నాడు ఈరోజు. దారి తొలగి తీరము చేరని ఘోర సుడిగాలిలో, దారి తొలగి తీరము చేరని ఘోర సుడిగాలిలో నాయకుడా నా ఆర్తధ్వని విని, నాయకుడా నా ఆర్తధ్వని విని నావను నడిపించినావే, తీరము చూపించినావే, నావను నడిపించినావే, తీరము చూపించినావే. యేసయ్యా యేసయ్యా, నిజంగా పిలుస్తావా? యేసయ్యా 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 నా యేసయ్యా, నిన్ను విడచి నీ ప్రేమ మరచి, నిన్ను విడచి నీ ప్రేమ మరచి నేనెటు పోగలను దేవా. చెప్పలు కొడుతూ, ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు, ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు, నా దేవా. చెప్దాం. నా దేవా నా దేవా, నిన్ను విడచి నీ ప్రేమ మరచి. ఎక్కువ తగ్గించే. శ్రమల పాలైతి సొమ్మసిల్లితి, సిలువకు నే చేరితి, శ్రమల పాలైతి సొమ్మసిల్లితి, సిలువకు నే చేరితి, శ్రీకరుడానా సిలువను మోసి, శ్రీకరుడానా సిలువను మోసి ఆదరణే చూపినావే, నూతన బలమిచ్చినావే. నువ్వు నమ్మితే ఆదరణ చూపినావే, నూతన బలమిచ్చినావే. యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా నిన్ను విడచి నీ ప్రేమ మరచి నిన్ను విడచి నీ ప్రేమ మరచి నేనెటు పోగలను రాజా ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు నా దేవా యేసయ్యా నా దేవా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా. ప్రియ దేవుని మనిషి, దేవునితో సృజింపబడిన మనిషి నిన్నే ఈరోజు దేవాతి దేవుడైన ప్రేమతో మరొకసారి నిన్ను పిలుస్తున్నాడు. దేవాతి దేవుడు నీ జీవితాన్ని బాగు చేయడానికి మరొకసారి పిలుస్తున్నాడు. ఎటు వెళ్తున్నాయో నీ అడుగులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవునితో సహవాసం చేస్తావా? వాక్యము సెలవిస్తుంది ఆయనతో సహవాసం చేసేవారికి సమాధానము దొరుకుతుంది అని. వాక్యము సెలవిస్తుంది ఆయనతో సహవాసం చేసేవారికి మేలులు. ఆయనతో సహవాసం చేస్తావు ఈ రోజు నుంచి. ప్రియ మనిషి, ఆయనతో సహవాసం చేస్తావు ఈ రోజు నుంచి ఒక తీర్మానంతో, అయ్యా నేను నీతో సహవాసం చేస్తాను. ఈ పాపముతో కాదు, నన్ను పాడు చేసేవాడితో కాదు, నేను నీతో సహవాసం చేస్తా. నేర్పరైన తండ్రి నాకు నేర్పించయ్యా నిజమైన భక్తిని. భక్తులు ఉన్న శక్తిని గ్రహించే వాడిగా, భక్తిలో ఉన్న శక్తిని గ్రహించే వారి వలె నేను ఉండకు సహాయం చేయండి. నేను నీ కొరకు నిలబడతానయ్యా. నువ్వు నా కోసం ప్రాణం పెట్టావు, నేను నీ కోసం నిలబడతాను. నా ప్రాంతంలో నీ కోసం ఒక సాక్షిగా నిలబడతాను. ఒక బలమైన భక్తి చేస్తానయ్యా నీ కొరకు. అయ్యా దైవజనుల విలువ తెలియక ఇదే నోటితో అనేక మార్లు సనిగిన జీవితమే, ఇదే నోటితో వారి ముందు ఒకలాగా వారి వెనకమాల ఒక రకంగా ప్రవర్తించిన జీవితమే. వారి విలువ మాకు అర్థమైందయ్యా. వారి కన్నీరు కార్చారు మా కొరకే అయ్యా, వారు మొరలు పెట్టారు మా కొరకే అయ్యా. వారి విలువేంటో అర్థమైనా తెలియజేసావు అయ్యా. నా జీవితాన్ని మార్చయ్యా, నా మాలిన్యమైన జీవితాన్ని మార్చయ్యా, నా హృదయాన్ని శుద్ధి చేయ. నీ వాక్కు మాత్రమే, నీ జీవం గల వాక్కు మాత్రమే మా జీవితాన్ని బాగు చేస్తుందయ్యా. ఇదిగో మా కళ్ళ ముందు కనబడుతున్న ఆ సహోదరుడి జీవితాన్ని బాగు చేసిన దేవా, మా కుటుంబంలో ఉన్న జీవితాలు కూడా బాగు చేయ్యా. నువ్వు నమ్మితే నువ్వు కార్యం చూస్తావు. ప్రియ మనిషి, నమ్ముటనే వాళ్ళైతే నమ్ము వారికి సమస్తము సాధ్యమని సెలవిస్తున్నాడు దేవుడు. భారం మోస్తున్న వారులారా నా యొద్దకు రండి, నా సన్నిధికి రండి, మీకు విశ్రాంతి కలుగు చేస్తానని అంటున్నాడు దేవుడు. ఏ సన్నిధి వైపు వెళ్తున్నావు? వ్యసనం అనే సన్నిధా? జాగ్రత్త, నీ ఆరోగ్యం పాడు చేస్తుంది. నీ శరీరంలో ఉన్న సొత్తు అంతటిని దొంగలిస్తుంది ఆ వ్యసనము. వ్యభిచార గృహాల వైప జాగ్రత్త, నీ బలాన్ని దొంగలిస్తుంది ఆ ప్రాంతము. ఆయన సన్నిధికి వస్తావా? బలహీనుడైన నిన్ను బలవంతుడిగా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. బలహీన పరిస్థితుల్లోనే జీవితాన్ని పనికిరాదు అని అందరూ అంటున్న ఆ జీవితాన్ని పనికొచ్చే పాత్రగా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఒప్పుకుంటే హృదయపూర్వకంగా, నీ నోటితో నువ్వు ఒప్పుకుంటే హృదయపూర్వకంగా, నీ నోటితో ఒప్పుకొని నీ హృదయం మంది విశ్వసిస్తే ఆయన నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. మారు మనసు లేకుండా, ఇంకా మారు మనసు తగిన ఫలాన్ని ఫలించకుండా ఇంకా ఈ లోకంతో సావాసం చేస్తున్నావేమో జాగ్రత్త. ఈ శనికిపాటి యొక్క ఆనందము, ఆ శనికిపాటి లోకము, ఆ పాపము ఒక రోజు నిన్ను పట్టుకుంటుంది. ఆ పాప బంధకం నుంచి విమోచించడానికి దేవాతి దేవుడు ఈరోజు నీకు మరొక అవకాశం ఇస్తున్నాడు. దీపం ఉన్నప్పుడే మన ఇంటిని చక్కబెట్టుకుందాం. ఒకవేళ ఆరిపోతే అవకాశాలు రావు. ఈ యొక్క గొప్ప అవకాశం ఉందంటే
దేవుడు ఆయన కృప ద్వారా మరొక అవకాశం నీకు నాకు దయచేస్తున్నాడు. ప్రియ మనిషి, ఆలకించు, ఆలోచించు. మన మధ్యలో ఉన్న మన దైవజనులు ప్రార్థనలో మన ముందు నడిపిస్తారు. ప్రార్థన చేద్దాం. మన మధ్యలో దేవుని సేవ కుటుంబరావు గారు ఉన్నారు. వారు మనల్ని ప్రార్థనలోనికి నడిపిస్తారు. ఇక్కడ ఇట్లాంటి సాక్ష్యమే ఇంకొక కుర్రాడు స్టీఫెన్ ఉన్నారు. బాబాయ్ పైకి రావాలి. ఇదే సాక్ష్యం ప్రభు చిత్తమైతే 25వ తారీఖు ఈదులగూడెంలో పురుషుల ప్రార్థన ఉంటుంది. అప్పుడు ఆ బాబును ఆడుకుంటాకు ప్రభు మనకు సహాయం చేయను గాక. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఓ ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితుల్లో నుంచి పడిపోయావో, ఈ రాత్రికాల సమయంలో తన దాసుని నిలబెట్టుకొని ప్రత్యక్ష సాక్షిగా నిలబెట్టి ఈ రాత్రికాల సమయంలో నీతోటే మాట్లాడాడు. ఏ వ్యసనాల్లో పడి ఉన్నావో, ఏ వ్యభిచారాల్లో మగ్గిపోతున్నావో, ఏ దుర్వ్యాపారాల వైపు నడుస్తున్నావో, ప్రియ సహోదరి సహోదరుడా, ఒకంత ఆలోచన చేస్తావా? ఈ రాత్రికాల సమయంలో ఆ ప్రేమమైనటువంటి యేసు నిన్నే పిలుస్తూ ఉన్నాడు. ఆయన కనుదృష్టి లోకమంతా కూడా సంచరిస్తూ పాపములో మ్రగ్గిపోతున్నా, అంధకారంలో నలిగిపోతున్నటువంటి వారి కొరకే తన దాసుని సాక్షిగా నిలబెట్టి, అయ్యా నువ్వు నాతోటే మాట్లాడవయ్యా, నిజముగా ప్రభా, అయ్యా నువ్వు నాతోటే మాట్లాడావు ప్రభా, నిజముగా ప్రభా, నా జీవితాన్ని మార్చడానికే, నా బ్రతుకును పగిలిపోయినటువంటి ఛిద్రమైపోయినటువంటి నా బ్రతుకును కట్టడానికే మీ దాసుడు ద్వారా ఈ రాత్రికాల సమయంలో మాట్లాడావయ్యా. నువ్వు మాట్లాడే దేవుడు అయ్యా. అయ్యా నువ్వు స్వరం ద్వారా మాట్లాడతావు, వాక్యం ద్వారా మాట్లాడతావు, దైవ దాసుల ద్వారా, దాసుల ద్వారా నువ్వు మాట్లాడతావయ్యా. ఈ రాత్రికాల సమయంలో అయ్యా త్రాగుబోతునయ్యున్నా నాతో మాట్లాడవయ్యా, దొంగనయ్యున్నా నాతో మాట్లాడావు ప్రభా, వ్యభిచారినయ్యున్నా నాతో మాట్లాడావయ్యా. అయ్యా నా జీవితాన్ని మార్చుకుంటానయ్యా, నా బ్రతుకును మార్చుకుంటానయ్యా అని నీ హృదయపూర్వకంగా ఒప్పుకోగలుగుతావా? ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రికాల సమయంలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీతోటే సూటిగా మాట్లాడి ఉన్నాడు. ఎస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అయ్యా నిజముగా ప్రభువా, తప్పిపోయినటువంటి కుమారుడు ఏ రీతిగా తండ్రి యొక్క మాటను లక్ష్య పెట్టకుండా, తండ్రి మాటను ధిక్కరించి ఏ రీతిగా దూర ప్రాంతాలకు వెళ్ళిపోయి దుర్వ్యాపారాలతో ప్రభు సహవాసం చేశాడు, తన బ్రతుకుని చిత్రపరుచుకున్నాడయ్యా, నాశనం చేసుకున్నాడయ్యా. బుద్ధి వచ్చినప్పుడు తిరిగి తండ్రి వద్దకు వచ్చాడు. తండ్రి త్రోసివేయలేదయ్యా, విడిచిపెట్టలేదయ్యా. అయ్యా నిజంగా ప్రభా ఆదరించి, కనుకరించి, హక్కున చేర్చుకొని ప్రేమించినటువంటి గొప్ప దేవుడు ప్రభా. ఎంత ఘోర పాపినైనా క్షమించే దేవుడు అని రుజువుపరిచి చూపించావు ప్రభా. ఎస్ ఎస్ ఎస్, థ్యాంక్ యూ లార్డ్. రాబాషాగా దురమానాలా రికా బాబా 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 ఓ రియాల రక దురమాల రాబాషా దురా బాబా బాబా. అయ్యా పరిశుద్ధాత్ముడా, ఈ రాత్రికాల సమయంలో ప్రభా వారు ఏ స్థితిలో ఉన్నా, ఏ గుడారాల్లో ఉన్నా, ఏ తూముల మీద ఉన్నా, ఏ రచ్చబండల మీద ఉన్నా, వీరందరితో కూడా ఈ శబ్దయంత్రం ద్వారా నీవు మాట్లాడిన గొప్ప దేవుడు ప్రభా. ఒక్కసారి వారి హృదయాలోచనలు మార్చండి అయ్యా, వారి హృదయ తలంపులు మార్చండి అయ్యా, వారి బ్రతుకులు మార్చండి ప్రభా. నేను కూడా నీ సొత్తుగా మార్చబడాలయ్యా అనేటువంటి ఆశ వారిలో కలగచేయమని ప్రార్థిద్దాం.
సకల ఆశీర్వాదముల కారణభూతుడు అయి ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయి ఉన్న మా ప్రభువా, మీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. ఇదిగో నాయన దైవజనులు ప్రభువా, సహోదరులు, ఇదిగో నాయన మా ప్రియులు యోహానయ్య గారిని కనికరించి, ప్రేమించి, ప్రేరేపించి, పురికొల్పి తన స్వగ్రామంలో ప్రభువా నశించిపోయే ఆత్మల కొరకు భారం కలిగి అయ్యా ఎన్నో సంవత్సరాల నుంచి అయ్యా అదిగో నాయన భారభరితమైనటువంటి రీతిగా అయ్యా అదిగో నాయన మరి మీటింగ్స్ ద్వారా ప్రభువా అనేకులు ప్రభావితం చేయటానికి ప్రభువా మీ దాసులు ఎంతగానో మీరు వాడుకుంటున్నారు ప్రభువా. ఇదిగో నాయన దయచేసి మీ కృప చేత జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభువా. ఈ చెప్పబడినటువంటి సాక్ష్యాన్ని ప్రభువా ప్రతి ఒక్కరు కూడా ప్రభువా ఇదిగో నాయన ప్రేరేపితులై ప్రభువా ఆ నశించిపోయే ఆత్మలు అన్ని కూడా వెతికి సంరక్షించబడటానికి మీరే ద్వారాలు తెరవమని ప్రార్థిస్తున్నానయ్యా. వారి హృదయాలు తెరవండి ప్రభువా, వారి వినికిడి ద్వారాలు తెరవండి అయ్యా, వారి మనోనేత్రాలు వెలిగించండి ప్రభువా. ఎస్, నేను పాపములో పడిపోయి ఉన్నాను కదా, అందుకే నా దేవుడు నాతో మాట్లాడాడు అనేటువంటి ఒక నమ్మకాన్ని వారిలో కలగచేయమని అయ్యా పురికొల్పండి ప్రభువా. నిత్యముగా ప్రభువా నా ప్రాణం కొరకు, నన్ను రక్షించడం కొరకు, నన్ను విమోచించడం కొరకు ఆయన తన అమూల్యమైనటువంటి ప్రాణాన్నే పాప పరిహారార్థపు బలియాగంగా అర్పించాడు. పాపనైన నా కొరకు ఆయన అమూల్యమైన, పరిశుద్ధమైన, పవిత్రమైన తన యవ్వన స్వరక్తాన్ని నా కొరకే ఆయన చిందించి వెలగా చెల్లించి కృపచేత విమోచించి రక్షించిన దేవుడని అయ్యా నేను నమ్ముతున్నానయ్యా, నేను విశ్వసిస్తున్నానయ్యా. ఎస్ 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 ఇదిగో నాయన తప్పిపోయిన కుమారుడు ఏ రీతిగా బుద్ధి తెచ్చుకున్న తండ్రి తిరిగి వచ్చాడో ప్రభువా అయ్యా, పాపములో మగ్గిపోతున్నటువంటి ఆ చెక్క ఏ రీతిగా ప్రభువా అయ్యా మీ అందు ఆశ కలిగి, ఆసక్తి కలిగి ప్రభువా అయ్యా మిమ్మల్ని చూడాలని పరుగులేసుకొచ్చాడో ప్రభువా. తన హృదయం కూడా మార్చబడిందయ్యా. అయ్యా అదిగో నాయన గెరాసేనుల ప్రాంతంలో ప్రభువా శానా దయ్యం పట్టినటువంటి వాడు ప్రభువా ఏ రీతిగా తన యొక్క జీవితాన్ని పాడు చేసుకున్నాడో, నలగొట్టుకున్నాడో అయ్యా, వ్యర్థపరుచుకున్నాడో ప్రభువా. మీరు ఎప్పుడైతే ఆ నావదికి గెరాసేనుల ప్రాంతం ఒడ్డుకి అడుగు పెట్టగానే ప్రభువా మీ మహిమ ప్రభావాలు ఆ ప్రాంతం అంతా కూడా వెదజల్లబడగా ప్రభువా అయ్యా వాడు పరుగున వచ్చి సాగిలిపడి సర్వోన్నతుడు అయిన దేవుని కుమారుడా అని పిలుస్తూ ఉన్నాడయ్యా. అయ్యా నీ సమయం ఇంకా రాలేదు కదయ్యా అని అడుగుతా ఉన్నాడు. ఇదిగో ఆయన నిజంగా ప్రభువా ఎంతోమంది పాప బంధకాల్లో పడి ఉన్నారు ప్రభువా అయ్యా, అట్టి వారందరినీ కూడా అయ్యా అదిగో నాయన విడిపించడానికే నీవు ఈ లోకానికి వచ్చిన దేవుడు అని, అపవాది క్రియల నుంచి లయపరచడానికి వచ్చిన దేవుడు అని, చీకట్లో మ్రగ్గిపోతున్నటువంటి వారిని వెలుగులోకి నడిపించడానికి వచ్చిన దేవుడు అని విశ్వసించే భాగ్యాన్ని వీరికి దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా పరిశుద్ధాత్మదేవ ఈ సభల ద్వారా ప్రభువా అనేక మంది పట్టబట్టడానికి అయ్యా కట్టబట్టడానికి, రక్షించబట్టడానికి ద్వారాలు తెరవమని ప్రార్థిస్తున్నానయ్యా. నాడు నాయన బేడగది అనుభవం పొందుకున్న అయ్యా అదిగో నాయన పేతురు గారు లేచి ప్రభువా శక్తి కలిగినట్టు వాక్కును విడుదల చేస్తుండగా ప్రభువా వేల మంది పట్టబడుతూ, కట్టబడుతూ, రక్షించబడుతూ వచ్చి ప్రభువా అపోస్తలుల బోధ యందు ప్రభువా, సహవాసం అందు ప్రభువా, రొట్టె విరుచుట యందు ప్రభువా, ఎడ తెగక ప్రార్థించుట యందు ఏ రీతిగా గుంపు కూడుకొని అన్నారు ప్రభువా. ఈ సభల ద్వారా కూడా ప్రభువా నశించిపోయి ఆత్మలు వెతికి రక్షించబడటానికి మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. సహోదరుడు పడుతున్నటువంటి ప్రయాస ఏ మాత్రం కూడా వ్యర్థం కావటానికి వెళ్ళా ప్రభా. అయ్యా నిజంగా ప్రభా లోక ప్రయాస అయితే వ్యర్థమవుతుంది, కానీ ప్రభునందు పడే ప్రయాస ఎన్నటికీ కూడా వ్యర్థము కాదని ప్రభా రుజువుపరిచే దేవుడు ప్రభా. కాబట్టి దయచేసి నాయన ఎంతమంది అయితే ఇంకా రక్షణ మారు మనసు లేకుండా, బాప్తిసాలు లేకుండా ఉన్నారో ప్రభా, అటు వారందరూ కూడా ప్రభా ఇట్టి గొప్ప సాక్ష్యాన్ని విని, గ్రహించి, గుర్తించి ప్రతి ఒక్కరు కూడా ప్రభా నీ జీవవాక్యాన్ని అంగీకరించి ప్రభా నమ్మి బాప్తిసం పొందుకున్నట్లుగా ప్రతి వారిని కూడా సిద్ధపరచండి అయ్యా. ఏ ఒక్క ఆత్మ రక్షించబోట మీ చిత్తం కాదు కదా ప్రభా. అయ్యా ప్రతి ఒక్క ఆత్మ రక్షించబడాలనే ప్రభా అయ్యా. కాబట్టి దయచేసి నన్ను ప్రతి ఒక్కరు కూడా ప్రభా మీ సన్నిధిలో నిలిచి సాక్షులుగా ఉండటానికి సహాయం చేయండి ప్రభా.
బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా మరలా మీ కోట ప్రవేశించడి, రెండింతల మేలు కలుగుతుందని ప్రభా నీ వాక్యం సెలవిస్తుంటాడుగా ప్రభా. ఎవరైతే ప్రభా ఇదిగో నాయన బంధకాల్లో పడి ఉన్నారో ప్రభా అట్టి వారిని అందరూ కూడా ప్రభా అయ్యా మీరే ఇదిగో నాయన విడిపించి నడిపించి రెండింతల మేలు పొందుకునేటట్లుగా దీవించి ఆశ్రయించి మీ కృపలో భద్రపరచమని, జరగబోతున్నటువంటి ఇక 2 రోజులు కూడా ప్రభా అద్భుతమైన రీతిగా ఆశ్చర్యమైన రీతిగా జరిగించి మీ నామానికే మహిమ తెచ్చుకోనమని, ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశ్రయించమని అయ్యా దైవజనుల ప్రభు వారికి ఇచ్చిన పరిచయాలన్నిటిని కూడా అయ్యా దీవించి ఆశ్రయించి అభివృద్ధిపరిచి విస్తరింపచేయమని, వారి కుటుంబాన్ని కూడా దీవించి ఆశ్రయించమని నజరేడైన యేసు పరిశుద్ధ నామమున స్తుతించి విన్నవించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. అన్ని ప్రార్థన చేయమని చాలా భారంగా ప్రార్థన చేశాడు. గొప్ప ప్రసంగం, మంచిది. ఈరోజు వచ్చిన సాయిబాబుకి ప్రభు పేరిట వందనాలు. నువ్వు కొట్టిరా నాన్న. ఈ కుర్రోడు గురించి మన మా విశ్వాసులు చెప్పారు. స్టీఫెన్ అనే కుర్రోడు ఉన్నాడు. మరి నాకైతే తెలియదు, మంచి మంచి వర్తమానికులు అయితే నాకు తెలుసు. కానీ ఈ బిడ్డలిద్దరినీ ప్రభు రానున్న రోజుల్లో ఒక అద్భుతమైన సేవకులుగా వాడుకోవాలని మీరందరూ ప్రార్థన చేయండి. ఆత్మల పట్ల భారం కలిగి ఉండాలి. అట్లాంటి కృప దేవుడు సాయికి స్టీఫెన్కు దయచేయను గాక, ఆమేన్. మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన సేవకులు కుటుంబానికి, జయరాజు పాస్టర్ గారికి, అలాగే ఎలీషా పాస్టర్ గారికి, ఇంకా వచ్చిన సేవకులు మీ అందరికి వందనాలు. ఇంతటితో కూడికి ముగించబడింది. రేపు 6:30 గంటలకే కూడికి ఉంటుంది. గొప్ప సేవకులు రేపు పిటి వర్గీసాయి గారు వస్తున్నారు. వారు మన గ్రామానికి రావటం మనకెంతో ఆశీర్వాదకరం. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. పాటలు అవ్వలేదు, అప్పుడే వెళ్ళి ఏం చేద్దామని చెత్త ఆలోచన రానియకూడదు. దేవుని సన్నిధిలో ఎంత ముందెళ్ళి కూర్చుంటే అంత దీవెనలు. దేవుని స్తోత్రం. అందరికి వందనాలు. వెళ్ళండి. పొరుగురు నుంచి వచ్చిన వాళ్ళకి చర్చి దగ్గర భోజనం ఏర్పాటు చేశారు, అక్కడికి వెళ్ళి భోజనం చేసి వెళ్ళండి. అందరికి వందనాలండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, ఆదరణ కూడి వచ్చిన మనందరికీ, సాక్ష్యం చెప్పిన సాయికి సదా తోడై నడిపించునుగాక, ఆమేన్. అందరికి వందనాలండి.